2024 ఎలక్షన్ తర్వాత గతంలో అంతా వైసీపీ టీడీపీ ఇంటర్వ్యూలు చేస్తున్నా కానీ ఇప్పుడు కూటమి తర్వాత ఏంటంటే జనసేనలో ఏం జరుగుతుంది? అసలు జనసేనలో నాయకులు ఎప్పటి నుంచో చాలా పార్టీకి కట్టుబడి కష్టపడి చేసి జనసేన పవన్ కళ్యాణ్ గారి మాటే మేము దాని మీద నిలబడి ఉంటాము, మాకు వేదవాక్ అన్నట్టుగా చాలా మంది ప్రజాసేవ చేశారు, ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారు. వాళ్ళు ఏ పోస్ట్ ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారమే ఆయన గురించి మేము ఉంటామనే విధంగా పార్టీలో కట్టుబడి ఉండి వర్క్ చేస్తున్నారు. అయితే ఈ కోణంలో గతంలో 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా నామినేట్ చేసి అంటే దానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 12,500 ఓట్లు కూడా సొంతం చేసుకున్నారు. ఆ తరువాయి భాగంలో కాలక్రమేణా ఇటు మచిలీపట్నంలో రీజనల్ మహిళా కోఆర్డినేటర్ గా ఇప్పుడు ఆ కోణంలో చూసుకుంటే రీజనల్ మహిళా కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తూ పార్టీకి జనసేన పార్టీకి తన వంతు ప్రజాసేవ చేస్తూ డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎంత ఖర్చు పెట్టారో కూడా చేతికి ఎముకలేదు మాకు తెలిసినంత వరకు, మా ఇన్ఫర్మేషన్ వరకు. ఈ కోణం మొత్తంలో ఈ రోజున అసలు జనసేనలో వీర మహిళగా మరి పోటీ చేసి గతంలో కూడా తనకంటూ ఒక స్పెషల్ గా నేను ఇది అని తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ మరి ఎన్నో విషయాలు ఉన్నాయి, అన్ని ఇంటర్వ్యూలు అడుగుతాను. అయితే పార్వతీ నాయుడు గారితో ఈ రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నిజంగా వీర మహిళ అనడానికి సార్థకంగా ఎన్ని పనులు చేశారన్నది కూడా నేను మీకు ఈ ఇంటర్వ్యూలో తెలియజేయాలని చూస్తున్నాను. ఆ కోణంలో జనసేనలో ఎవరెవరు పార్టీ కట్టుబడి వర్క్ చేశారో వాళ్ళు ఇంటర్వ్యూలు చేసే దిశగా RR9 న్యూస్ వర్క్ చేస్తుంది. మరి మేడం గారి ఈరోజు ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకున్న డౌట్స్ అయితే చెప్పేసా, అది ఎంతవరకు నిజమా అవునా కాదా అన్నది అయితే తెలియదు. అసలు ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాల మీద వెళ్లే ముందు అసలు పార్వతీ నాయుడు ఒక NRA అని మాకు తెలిసింది. అసలు పార్టీలోకి ఎలా వచ్చారు, ఎందుకు ప్రజాసేవలోకి వచ్చారు, దీనికి స్ఫూర్తి ఎవరు? నిజానికైతే నేను ఒక ఎంటర్ప్రీనియర్ గానే ఉన్నాను. ఒక కంపెనీని మొత్తం ప్రొప్రైటర్ గా నడిపిన నేపథ్యంలోనే ఉండేదాన్ని. దాంతో పాటుగా నాకు చిన్నప్పటి నుంచి అయితేనేమండి సర్వీస్ అనే దాని మీద చాలా ఇష్టం ఉండేది, మక్కువ ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు ఆర్మీలో చేసిన పర్సన్, ఆ డిసిప్లిన్ ఆ దాంతో మేమందరం కూడా ఎంతో కొంత ప్రజలకు చేయాలనే సర్వీస్ లో ఉండేదాన్ని. దాంతో పాటు అలా నేను వస్తున్న టైంలో సాయి సేవా సమితిలో చేరటం, ప్రజలకి ఏదైనా ఫుడ్ పరంగా ఇలాంటివన్నీ చేస్తుండేదాన్ని. కానీ ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఇంకా చేయగలగాలి, ప్రజలకు ఇంకా చేయగలగాలి అనే టైంలోనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది, ఆయన చేస్తున్న నేను ప్రతిదీ ఫాలో అవుతుండేదాన్ని ఫస్ట్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవడం, మిగతా పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు కదా, అప్పటికి ఆయన పార్టీలో ఉన్నారని నేను ఫాలో అవ్వట్లేదు. కానీ యాక్టర్గా కూడా కాదు, ఆయన చేస్తున్న మంచి పనులు అనేవి ఉండేవి. చూడండి, చేతికి ఎముక లేదని ఇందాక మీరు చెప్తున్న మాట అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళని నాకు చాలా విషయాలు కనుక్కున్నాను. ప్రతి చోట కూడా ఎవరైనా మేము ఈ ఆపదలో ఉన్నాం, మాకు సహాయం కావాలనగానే తను ముందు ఆలోచించకుండా వాళ్ళకి మనీ పరంగా సహాయం చేయటం, అలాంటి పర్సన్ నిజంగా ఇట్లా రాజకీయాల్లోకి చిరంజీవి గారు ప్రజారాజ్యంలో చేసినప్పుడే నాకు కొంచెం వెళ్తే బాగుండు. చిరంజీవి గారు అంటే మేము చిన్నప్పటి నుంచి మాత్రం చాలా అంటే చాలా పిచ్చండి. ఈ రోజు కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, మేము చిన్నప్పుడు ఒక సెకండ్ క్లాసు అలా ఉండేటప్పుడు మహానగరంలో మాయగాడి ఈ సినిమాలు వచ్చేవి. మేము ఎప్పుడైనా ఫోటో తీసుకోవాలంటే చిరంజీవి గారు ఒకటి ఫోటో ఇక్కడ పెట్టుకొని మేము తీసుకునేవాళ్ళం. అంత ఇష్టం అనమాట. అంటే తనతో తీసుకున్నాం అనే ఫీలింగ్తో చిన్నప్పుడు తెలియని టైం అంత ఇష్టం ఉండి అదే ఫాలోప్లో ఉండేసరికి పవన్ కళ్యాణ్ గారిది సినిమా పరంగా కాకుండా ఆయన ప్రజలకు చేసే హెల్ప్ఫుల్ నేచర్ వల్ల తర్వాత వెంటనే పార్టీ ఒకటి అనౌన్స్ చేయటంతో అటువైపు మొగ్గు చూపడం అనేది జరిగింది. దాంతోపాటు పర్టికులర్గా మా హస్బెండ్ చాలా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళు అని అనేసరికి నేను పార్టీకి రావటం జరిగింది. హస్బెండ్ ప్రోత్సాహంతో వచ్చారు ఖచ్చితంగా. అప్పుడు ఎవరు అంటే హస్బెండ్ ప్రోత్సాహంతో వచ్చారు, కానీ పార్టీలో ఎవరో ఒక నాయకుని కలిసే కదా వస్తారు. అప్పుడు ఎవరిని కలిసారు మీరు? బాబు గారిన, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా ఎవరిని కలిసి పార్టీలోకి వచ్చారు? అలా అని ఏం లేదమ్మా. మేము ఫస్ట్ చేయటమే మహిళా మీటింగ్ పెట్టాం జనసేన తరఫున. వెళ్లకుండానే పెట్టారు? ఆల్రెడీ జాయిన్ అయిన ఫస్ట్ టైంలోనే హైదరాబాద్ లో మేము వేరే మహిళా మీటింగ్ పెట్టాం. మొత్తం స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది మంచి సక్సెస్ అయింది. ఎందుకంటే మహిళల్లోకి ఏంటి ఎలా వీళ్ళు మహిళా ఎంటర్ప్రీనియర్స్ కానీ వాళ్ళని వీళ్ళని పిలిచి మంచిగా అది చేయటం. తర్వాత మా వర్క్లోనే కానీ ఎప్పుడన్నా నాయకులతో ఇంటరాక్ట్ అవ్వాలనేది ఏం పెద్దగా లేదు. కానీ పవన్ కళ్యాణ్ సార్ మేము సెంట్రల్ ఆఫీస్ ఉండేది హైదరాబాద్లో, అప్పుడు చాలాసార్లు రావడం
రావటం, మాట్లాడటం, కలవటం అప్పుడు జరిగింది. మేమందరం సెంట్రల్ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం హైదరాబాద్. అసలు మహిళల మీద అప్పుడు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏ కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్ పెట్టారంటే ఒక్కొక్కరు ఇప్పుడు కొంతమంది ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ అని, కొంతమంది మహిళలు జరిగే అన్యాయాల మీద ఉంటారు, కొంతమంది వాళ్ళని డెవలప్ చేసే విధంగా చాలా ఉంటాయి. అది ఏ కాన్సెప్ట్ అప్పుడు పెట్టి మీరు హైలైట్ అయ్యారు? నిజానికి మహిళలు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకు ఒక గొంతు నొక్కేయటం కానీ, ఒక పసిబిడ్డగా ఉన్నప్పుడే తన్ని భ్రూణ హత్యలు కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద ఎక్స్పర్టులతో మేము చర్చాగోష్ఠి లాగా పెట్టామన్నమాట. చైతన్యం పరిచయలా చేశారు. చైతన్య యాత్ర, దాని పేరు కూడా మీరు అన్నట్టు మహిళా చైతన్య యాత్ర. ఎంత మంది వచ్చి ఉంటారు అప్పుడు అక్కడ ప్రోగ్రామ్? చాలా మంది వచ్చారమ్మా. మంచి మంచి ప్రొఫెషనల్స్, అంటే ఈ మహిళ ఏదైనా మంచి నాలెడ్జ్ ఉన్న పీపుల్ అందరూ వచ్చి మహిళలు ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళు రేపొద్దున్న ఏదైనా దేన్నైనా ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలనే దాని మీద చాలా మంచి చర్చ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. రియల్లీ ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఇక్కడ పొన్నూరు నియోజకవర్గానికి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, ఆ పార్టీలోకి రావడానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? అంటే రన్నింగ్ లోనే ఉన్నారు, రన్నింగ్ ఎమ్మెల్యేగా పోటీ ఇవ్వడానికి పార్టీలోకి ఏ సంవత్సరంలో వచ్చారు అనేది గ్యాప్ కావాలి. మేము ఆల్మోస్ట్ 17 నుంచే ఉన్నాము. 17 నుంచే ఉన్నాము. అంతకు ముందు కూడా చేసాం, కానీ పార్టీలో జాయిన్ అవ్వకుండా పార్టీ మీద అభిమానంతో ప్రోగ్రామ్స్ ఎక్కడైనా సర్వ్ చేయటం ఇలా చేసాము అంతే. కానీ తర్వాత ప్రొఫెషనల్ గా ఇంకా పార్టీకి అనుబంధంగా రావటం జరిగింది. 14-15 నుంచి కూడా సార్ చేసినప్పటి నుంచి మేము ప్రతి దాంట్లో కూడా పాల్గొంటూ ఉన్నాం. ఇండైరెక్ట్ గా తీసుకోవడం మాత్రం సభ్యత్వం ఒక 17 నుంచి అట్లా తీసుకోవడం జరిగింది. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అడగచ్చో లేదో, ఎందుకంటే చిన్న సహాయం చేస్తే పెద్ద పబ్లిసిటీ ఎక్కువ ఉంది. ఓపెన్ గానే కోట్లలో అయితే ఖర్చు పెట్టారు అనేది నేను తెలుసుకున్న సమాచారం వరకైతే అంత ప్రజాసేవ పొన్నూరు నియోజకవర్గంలో కానీ రాష్ట్రం అంతటా కానీ ఇంత సేవ చేసినప్పుడు మీరు ఎందుకు చెప్పుకోలేదు? అసలు ఏమేం చేశారు? ఎప్పుడు కూడా మీరు అన్నట్టు కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియొద్దు అనే ఒక నానుడి, ప్లస్ నాకు మొదటి నుంచి కూడా ఏదో పబ్లిసిటీ అనే విషయం పెద్దగా నాకు నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన కోసం చాలా కరెక్టే. పబ్లిసిటీ ఎప్పుడు నాకు తెలియలేదు. నిజంగా నేను ఈ రోజు థ్యాంక్స్ అంటూ చెప్పాలి ఒక పర్సన్ కి ఎవరికైనా నా లైఫ్ లో అంటే అది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు అంతే. ఈ రోజు నేను ఎంత ఒక కంపెనీని రన్ చేస్తున్నా, ఆ 4 గోళ్ల మధ్య నాకున్న ఎప్పుడైనా నేను వర్క్ చేసే వాళ్ళతో మీటింగ్స్ ఒక అంతవరకే నేను ఆ పరిధిలోనే ఉన్న నేను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీ నాయుడు అంటే ఇంతో అంతో తెలియటం, నాకంటూ నా సొంతంగా నా పేరు అంటూ బయటకు రావడానికి పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వడం అనేది మాత్రం నా లైఫ్ లో ఒక పునర్జన్మని ప్రతి చోట చెప్పగలుగుతాను. మీకు తెలియదు ఏంటంటే పొన్నూరు నియోజకవర్గంలో 2018 టైంలో నేను ఉన్నప్పుడు పొన్నూరులో ఎలా అంటే మీ వాల్ పోస్టర్లు వేశారు. మా మీడియా ఉందంటే సినిమా యాక్టర్ లాగా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ మేడం, జనసేన పార్టీలో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారేమో, ఇలాంటి డిస్కషన్ కూడా జరిగినాయి. మీ చుట్టూతా మీడియా అనేది మీకు తెలియకుండానే మీ చుట్టూతా ఒక గాసిప్స్ అంటారు కదా, అంటే చెడుగా కాదు ఒక మంచిగా, అదంతా మిమ్మల్ని చూడాలనే దాంట్లో కూడా చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అవన్నీ తెలుసా? నాకు అది తెలీదు. బట్ ఏంటంటే అప్పటి వరకు ఎప్పుడు నీడ పట్టుని ఒక లగ్జరీగా బతుకుతూ ఇంట్లోనే కార్ ఎక్కటం, బయటకు వెళ్ళటం, అసలు లగ్జరీ లైఫ్ ని అనుభవించాను ఇంతో అంతలో. అప్పటి వరకు ఒక ఎండ అంటే తెలియదు, ఒక 5 minutes ఎండలో ఉండటం, అలా ఉండేసరికి ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక పర్సన్ బాగుండటం, ఆ కలర్ఫుల్ గా ఉండటం, ఆ స్టైలిష్ గా ఉండటం, మేము ఈ బిజినెస్ ఫీల్డ్ కనుక స్టైలిష్ గా మెయింటైన్ చేయటం, వీటిలన్నిటితో అలా ఉండేదాన్ని. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చాను. రాజకీయాల్లో తప్పని మార్పు అది. పల్లెటూరుల్లో తిరగటం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఆ ఊరిలో తిరగటం, కాకపోతే నేను అంత అడాప్ట్ అయిపోయాను. వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా మనస్ఫూర్తిగా ఏదో రాజకీయాల్లోకి వచ్చాను ఇట్లా చెయ్యాలి అని మాత్రం నేను చేయలా. నిజంగానే చేశారు. నాకు అది హార్ట్ఫుల్ గా, నాకు అది ఎంతో ఇష్టంగా నేను వెళ్ళాల్సిందే. రాత్రి మీరు పొన్నూరు కంటెస్ట్ చేసినప్పుడు మీరు కనుక్కుంటే మార్నింగ్ 5:30-6 కల్లా మేము ఆఫీస్ దగ్గరికి ఉంటే రాత్రి 2 అయినా 3 అయినా అందరికీ ఇచ్చారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గం అనేది మీకు తెలుసు, ఒక మంచి పెద్ద లీడర్స్ ఉన్న నియోజకవర్గం. పేరు
అదొక పేరు నిజంగా ధూళిపాళ్ళ అడ్డా అని కూడా అంటారు, నిజమే. అయితే నాకు ప్రతి ఒక్కరు ప్రచారానికి వెళ్తే పెద్దోళ్ళు అప్పుడు కొంచెం చిన్నగా అనిపించేదాన్ని, చిన్నదానిలా ఉండేదాన్ని. ఇప్పుడు 2 కొండల మధ్య నువ్వు ఢీక్కుంటున్నావమ్మా అని అంటే నా ధైర్యం అంతా పవన్ కళ్యాణ్ గారి గుండె ధైర్యమే, ఆయనే నాలో ఆహ్వానిస్తారు. కాబట్టి మీరేం భయపడకండి, నేను చాలా ధైర్యంగా వెళ్తానని చెప్పినట్టుగానే అంతే ధైర్యంగా ఎదుర్కొన్నామండి ఆ టైంలో. కొన్ని మేడం అసలు మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారో అది చెప్పగలరా? ఎందుకంటే నేను తెలుసుకున్నది ఉంది, మహిళలకు ఎక్కువ చేశారట. ఎవరికి ఏ ప్రమాదం కానీ ఏదైనా అవసరమైనా సరే వెంటనే అసలు ఒక 5 అడిగినా సరే లేదు ఇంకొక 2 ఇస్తే వీళ్ళకి ఇంకా సాల్వ్ అవుతుంది అనే కోణంలో కూడా వెళ్ళారంటే ఏమేంటి అవి, ఎందుకు చెప్పట్లేదు? కొంచెం మాకు కొంచెం బ్రీఫ్ గా మాకు తెలియాలి. మీకు అదేం లేదు, ప్రపంచానికి జనసేనలో ఒక వీర మహిళ ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేశారన్నది ప్రపంచానికి తెలియాలనే మా ఎజెండా, మా ఛానల్. ప్లీజ్ చెప్పండి. ఏం లేదు, అసలు నాకు ఏ పదవి లేకపోయినప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి ఏది అప్పటికి ఇంకా టికెట్ అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా ఎవరికైనా ఈ ఇల్లు కాలిపోయింది సంథింగ్ అనగానే నేను స్పాట్లో ఉంటే అక్కడ వాళ్ళకి నాకు తగినంత వరకు ఒక 20,000 10,000 అట్లా ప్రతి ఒక్కరి హెల్త్ బాగాలేదంటే ఒక 10,000 సాయం కానీ అట్లా ప్రతి ఒక్కరికి నా పర్సనల్ సాయం చేయటం నాకు గుర్తులేదు, చాలా వరకే ఇచ్చాను. అలా చేయడం వల్ల అయితే నేను ఒకటి చెప్తాను, నేను గెలవకపోయినా నా పొన్నూరు ప్రజలకు అవన్నీ గుర్తుండిపోయాయి. ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్పుకునే రకంగా అఫ్ కోర్స్ మీ మీడియాల వరకు రాలేకపోయి ఉండొచ్చు కానీ పర్సనల్లో జనాల్లో ఉన్న అభిమానాన్ని నేను లెక్కగా చేయలేను, లెక్క కట్టలేను. చెప్తున్న జనాలు కూడా మీ పేరు ఉంది కాబట్టి మేము కాంటాక్ట్ లకు రాగలిగాము. 12,500 ఓట్లు చేర్చడం అప్పుడు అని అంటే, ఎందుకంటే ఒక పక్కన కిలారి రోసయ్య గారు, పక్కన ధూళిపాల గారు, పక్కన మీరు, ఒక మహిళకి అసలు స్థానం అక్కడ రాణిస్తారు లేదు. అసలు యాక్చువల్లీ మీకు 2,000 3,000 ఓటు వస్తుంది అయితే అనుకున్నాం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇది మీ విజయమే కదా? ఖచ్చితంగా మా విజయం. ఎందుకంటే ఆ రోజుకి జనసేన అంటే పెద్ద గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేకపోయినా ఎక్కువగా యూత్ అండి, యూత్ ఈవెన్ నాకు ఈ రోజు కూడా ఫ్యాన్స్ లాగే ఉంటారు. యూత్ ఈ రోజు కూడా పాపం యూత్ నిజంగా నా వెంట నడిచి పెద్దోళ్ళు కూడా ఇప్పుడు చేంజ్ అయిపోయారు. అఫ్ కోర్స్ మీకు తెలుసు జనసేన ఎంత ప్రభంజనం వచ్చిందో, కానీ ఆ టైంలో కూడా నాకు చాలా గౌరవం ఇచ్చారే తప్పితే ఎవ్వరు కూడా మన క్యాడర్ కానీ అందరూ కూడా హెల్ప్ఫుల్ గానే ఉన్నారు. ఏ రకమైన ఇది ఈవిడ మహిళ కదా ఆవిడ మన ముందు నాయకురాలు ఏంటి అనే ఏ తారతమ్యం లేకుండా జనసేనలో ఉన్న క్యాడర్ మాత్రం అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక మంచి ఈ రోజు వరకు కూడా అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మేడం 2019 వరకు ఒక ఎమ్మెల్యే పదవి లేకపోయినా అంటే విజయం అటు వెళ్ళిన విజయాలు అపజయాలు కామన్ ఉన్నా సరే మీరు ఇప్పుడు ఈ రోజు జనసేన వచ్చినప్పుడు మీకు నామినేటెడ్ పోస్ట్ ఏది ఇస్తున్నారు? నేను ఓపెన్ గా అడిగేస్తాను. ఎందుకంటే గుంటూరు జిల్లాలో జనసేనలో మహిళల్లో మీరు చేసినంత సేవ మేము తెలుసుకున్నంత వరకు వెళ్ళినంత వరకు అయితే ఎవరికి లేదు, మీరు ఆశించలేదు పోస్ట్ కూడా. కానీ మీరు స్వతహాగా మీ సొంత ఓన్ పెట్టినప్పుడు మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తే పార్టీని ఇంకా బలంగా చేస్తారు, ప్రజాసేవ చేస్తారు. ఒక వీర మహిళ, ఒక మహిళలకు ప్రాముఖ్యత కూడా ఇవ్వాలనేది చట్టాలనేది ఉంది. ఈ కోణంలో మీకు నామినేటెడ్ పోస్ట్ ఉందా లేదా, ఎవరైనా ఆపుతున్నారన్నది కూడా అడుగుతున్నాను. ఒక్క విషయం చెప్తానమ్మా, మీరు అడిగారు కనుక ఈ రోజు వరకు ఆ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మేము ఆశించి చేయలేదు, ఈ రోజు వరకు వేరే పదవుల గురించి చేయలేదు. కానీ నేను ఒక్క విషయం చెప్తాను, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు గెలిచిన తర్వాత కాదు నేను అనేది, నేను ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మేమందరం ఓడిపోయిన తర్వాత ఆబ్వియస్గా అందరిలానే ఇంటి దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది. ఓడిపోయారుగా ఇంకొద్దు వచ్చేయండి అనే ప్రెజరు, లేడీగా ఇంకొంచెం ఎక్కువ. అలాంటి టైంలోనే మీరు ఈరోజు అడుగుతున్నారు కానీ అలాంటి టైంలోనే నేను ఇక్కడ నుంచి బ్యాక్ రాను. నాకు హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఈ టైం టు టైం తినకుండా తిరగటము ఇదంతా అవటం వల్ల హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారు మా అందరికి ఆయన ఓడిపోయినా కూడా ఆ దీంట్లో ఉన్నప్పుడు మేము వెనకాల ఉండాల్సిందే. అంటే నీకెందుకు, నువ్వు మహిళలు చాలా మంది లీడర్స్ ఉన్నారు ఆయన వెనకాల అన్నా కూడా లేదు, నేను వెళ్ళాల్సింది. అది నేను ఇంట్లో అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేసి నేను 2019 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలు అయితే మాకు చెప్పారో, మీరు నమ్ముతారో లేదో, ఓడిపోయిన తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఊరు నుంచి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే
గ్రామాల్లో వేరుంటది, వీళ్ళు ఓడిపోయారా ఇంత తిరిగారా అని వాళ్ళకి ప్రెజర్ వేరుంటది పాపం క్యాడర్కి. కానీ నేనంటే ఆ 4-5 సమోసా తిందాం, టీ తాగుదాం, రండి ఊరికే మాట్లాడదాం అని ఆఫీసు, మళ్ళీ కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసి నలుగురిని పిలిచి కూర్చొని మాట్లాడతా. కాకపోతే నిజంగా ఒక్కొక్క మండలంలో కొంతమంది పీపుల్ చాలా సపోర్ట్ చేశారు. పాపం మేడం వచ్చారు, మనందరం కూర్చొని ఏంటంటే రాజకీయం పరంగా వాళ్ళకి ఒక లోనెస్ అయిపోయింది. ఎందుకంటే అమ్మో జనాలు ఎక్కడికి వెళ్ళినా రచ్చబండ దగ్గర కానీ ఎక్కడైనా వీళ్ళు ఓడిపోయారా, వీళ్ళు ఎంత తిరిగారా అనే మాట వాళ్ళకి అలా కాకుండా ఆవిడే అక్కడ నుండి వచ్చి మనతో ఉంటుంది కదా అనే భరోసా రావాలని చెప్పి వారం నేను వాళ్ళని ఒక చిన్న మీటింగ్ లా పెట్టేదాన్ని. అది ఎవరికి తెలీదు. ఈవెన్ నేను ఈ మీడియాల వైపు వెళ్ళటం ఇవి నాకు నిజంగా తెలీదు ఫస్ట్ నుంచి. మీరు అసలు మీడియాని పెట్టుకొని ఉంటే కూడా ఈ పార్టీకి ఎమ్మెల్యే పార్టీకి అయి కూర్చునే వాళ్ళు. మనకి రాసిపెట్టి కూడా ఉండాలి నిజానికి. అది ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతాం. ఈవెన్ పెదకాకానిలో ఒకరు క్వశ్చన్ చేశారు, మీరు ఇంత వచ్చి మాట్లాడుతున్నారు కదా, మాకేది ఒక పదవి లేదు, ఒక ఇలాంటి అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ఇలా లేవనంటే నేను ఒకటే చెప్పాను, నాకు పదవి లేదు, ఇప్పుడు ఏమి ఇవ్వలేదు ఎవరికి. నాదేంటంటే షార్ట్ పీరియడ్ లో నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు నా మీద నమ్మకంతో. నేను అప్పుడు ఎక్కడో కొంత చేయలేకపోయినేమో, కొన్ని గ్రామాలు తిరిగే టైం సరిపోలేకపోయింది. కానీ అది ఇప్పుడు చేసి గ్రామాలు తిరిగి ఇప్పుడు నేను ఆ రుణం తీర్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారికి అని ఒక్కటే మాట చెప్పాను. ఒక డౌట్ మేడం, 2000 ఓడిపోయినా సరే 2019-24 పార్టీకి కట్టుబడి మీరు చేసినప్పుడు మరి చూసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కంటిన్యూ చాలా మందిని ఉంచారు, మిమ్మల్ని ఎందుకు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంచలేదు అంటే గుంటూరు జిల్లాలో ఏమైందంటే ఇన్ఛార్జీలని తొందరగా కొంతమంది వెంటనే పార్టీ మారిపోయేసరికి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నాకు అలా అని అక్కడ నుంచి ఏం తీసేయలేదండి. ప్రతి ప్రోగ్రామ్ నేను చేశాను. ప్రతి ప్రోగ్రామ్ ఏంటి, డొక్కా సీతమ్మ ప్రోగ్రామ్ నుంచి రైతులు దీక్ష నేనే కూర్చున్నాను. ఎవ్రీ ప్రోగ్రామ్ నేను ఇసుక రైతులు దాని గురించి మేమందరం ఇక్కడ నుంచి బస్సులు వేసుకుని వెళ్ళాం. ప్రతి దాంట్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్స్ గా ఉన్నాము. ఈవెన్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు నేనే చేశాను. అంటే నేనే ఉండి మొత్తం మెయింటైన్ చేయటం, వాళ్ళని నామినేషన్స్ వేయించడం నా ఆధ్వర్యంలోనే. అది అసలు నాకు అన్ని బాధ్యతలు ఇచ్చారు. ఒక ఇన్ఛార్జ్ అనే పేరు రాలేదేమో నాకు తెలియదు కానీ వర్క్ అంతా మాత్రం ఈవెన్ మీరు కరోనాలో మీరు ఏ నియోజకవర్గం మొత్తం కనుక్కోండి, కరోనాలో మా నియోజకవర్గంలో మేము చేసినట్టు నేను సగర్వంగా చెప్తున్నాను. ఓడిపోయిన తరువాత ఏ టీడీపీ వాళ్ళు కానీ ఏ వైసీపీ వాళ్ళు కానీ చేయలేరు. కరోనాలో ప్రతి గ్రామానికి కూరగాయలు పంచిపెట్టించాను మొత్తం. నేను ఆ టైంలో నాకు హైదరాబాద్ లో స్టక్ అయిపోయాను. ఇది మనకి కరోనా టైంలో లాక్డౌన్ లో పెట్టేశారు. పెట్టినప్పుడు తర్వాత నేను రాలేకపోయినా నా క్యాడర్ కి ఎంతో కొంత ధన సహాయంగా పంపిస్తూ మీరు అక్కడ కూరగాయలు పంచిపెట్టండి, మున్సిపల్ కార్మికులకు కానీ వీళ్ళందరికీ ఊర్లో ఈ శానిటైజేషన్ ఎవ్రీథింగ్ చేసామమ్మా. కరోనా టైంలో ఎంత ఖర్చు అయింది మీకు? అదేం చెప్పగా అది మనం లెక్క వేసుకోలేము. మనం గ్రామాలకు పంచిపెట్టే వరకే గానీ అవుతుంది. ఇప్పుడు ఖర్చు గురించి అని కాదుగా, ఆ టైంలో మనం ప్రజలకు ఉన్నామా లేదా అండగా. ఓడిపోయింది వేరండి. నాకు ఆ రోజు జరిగిన సాటిస్ఫాక్షన్ నిజంగా భగవంతుడు నాకు ఎప్పుడో ఒకప్పుడు అది రిటర్న్ ఉంటది. మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలకి అన్నట్టుగానే ఉంది మీతో మాట్లాడుతుంటే. ఎక్కడ ఏది బ్యాలెన్స్ అంటే ఎక్కడ తప్పట్లేదు. మీరు ఎక్కడికి ప్రజలకు సహాయం కానీ వాళ్ళు ఇలా ఉన్నారు చెయ్యాలి పరిస్థితి కానీ అది కరెక్ట్ గానే ఉంటున్నాయి. అసలు ఆయన సిద్ధాంతాలే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలు మాకు మ్యాచ్ అయ్యాయి కనుకనే మేము అక్కడికి వచ్చి ఇన్ని ఇయర్స్ చేయగలుగుతున్నామండి. ఆ సిద్ధాంతాలకు మ్యాచ్ కాకపోతే కొన్నాళ్ళలో వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను చెప్పాలంటే నా కంపెనీ మొత్తం కంప్లీట్ గా క్లోజ్ చేశాను నేను రాజకీయాలకు వచ్చాక. ఫైనాన్స్ పరంగా కూడా అక్కడ నేను కంపెనీని ఎందుకంటే క్లోజ్ చేశాను, నేను లేకపోతే అక్కడ జరగట్లేదు. వర్కింగ్ పార్ట్నర్ గా ఒక లేడీని పెట్టుకున్నాను, తన వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి అది క్లోజ్ అయిపోయింది. ఆ ఎఫెక్ట్ కూడా నా మీద ఉంటది కదా. ఆబ్వియస్ గా మనం ఫ్యామిలీస్ వేరుగా ఆలోచిస్తారు, తీసుకెళ్లి పెట్టడమే గానీ అన్నట్టుగా సమాధానం చెప్పుకోవాలి తప్ప. యా డెఫినెట్ గా ఉంటది. ఈవెందో నాకు ఒకటే నమ్మకం, మనకు భగవంతుడు ఇచ్చాడు, నాకున్నంతలో నేను చేయగలుగుతాను. సేమ్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన అంత కష్టపడుతూ సినిమాల్లో
వచ్చిన డబ్బును అలానే తీసుకెళ్లి జనాలకి ఇవ్వటం అనేది మీకు తెలియని విషయం కాదు, మీడియాకి ముందే తెలుస్తుంది. చాలా గొప్ప విషయం. సో నేను కూడా ఆ ఆశయాలే అండి, అది ఖచ్చితంగా. నేనైతే ఈ రోజు కాదు, మీరు ఇంకో 10 years కూడా చూస్తారు. అలాగే ఉంటారు. ఎక్కడికి పోతారు? మేము మీ చుట్టే తిరుగుతూ ఉంటాం. విషయం ఏంటంటే ఇప్పుడు ఈవెన్ నేను ఒక దగ్గర థింక్ చేస్తాను, ఒక 20,000 శారీ కొనాలంటే ఇప్పుడు నేను 20,000 శారీ వేసుకున్నా అలానే ఉంటాను, 5,000 వేసుకున్నా ఉంటాను, ఆ డబ్బులు ఏవో మిగిలిన ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని ఆలోచించేంత దీనిగా ఉండేదాన్ని. అది స్వతహాగా నాది. నేనేదో ఇప్పుడు పార్టీ కోసమో పార్టీకి వచ్చాను కనుక అందరికి చూపించాలని కాదు, లేకముందు కూడా చాలా చేశాను. 2019, 2024 మధ్యలో మీరు ఆల్రెడీ అక్కడ మీరు ఓడిపోయినా సరే అక్కడే పొన్నూరులోనే ఉన్నానంటున్నారు కదా, వైసీపీ పరిపాలన ఎలా ఉంది కిలారి రోసయ్య దగ్గర? కిలారి రోషయ్య మీరు అడగాలంటే ఎక్కడ చూసినా క్వారీ నుంచి, క్వారీలో ఉన్న మీకు ఇసుక దందా కానీ ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. నిరూపించండి అవన్నీ అసలు రాంగ్ అని కూడా అంటున్నారు కదా. నిరూపించాలి అంటే దానిలోకి దూరాలి. ఇప్పుడు ఒకటేదో ఉంటది చూడండి, దుష్టుల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు జగన్వి అందరికీ తెలియవా అండి? జగన్మోహన్ రెడ్డివి అవి నిరూపించాలని కూర్చోవడం కాదుగా, మనం ప్రజలకు ఏం చేస్తున్నామని. ఆయన ఏంటంటే ప్రజలకు చేసిన దానికన్నా కొంచెం ఈ దందాలు జరిగినాయి అని ప్రజల నుంచి వచ్చిన సమాచారమే. మనం ఏదో నిరూపించాలి, మనం చూడాలని కాదు, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ప్రతి ఒక్కరు కూడా అనే విషయమే. అక్కడైతే అవినీతి పరిపాలన అన్యాయం అయితే జరిగింది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగలేదంటారు? అంటే మీరు పొన్నూరులో 2019 నుంచి 2024 మధ్యలో ఓడిపోయినా సరే అక్కడ ప్రతి కష్ట నష్టాల్లో నేను ఉన్నాను అన్నారు కాబట్టి గత వైసీపీది తెలియాలి కాబట్టి ఏం జరిగిందో అయితే నేను ఒక్క మాట చెప్పాలి మీకు. నేను ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇవన్నీ చేసినప్పుడు ఎవరైనా నించున్నారు అంటే ఒక క్యాండిడేట్ తనని నించోబెట్టడానికి మేము చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే ఆ పర్సన్ నించోకూడదు, తనకి బెదిరింపులు, భయపెట్టడం. ఒక్కొక్కరైతే 3 రోజులు ఆ నామినేషన్స్ వేయించేదాకా 3 రోజులు పొలాల్లో పడుకున్న రోజులు. వాళ్ళు వేయకూడదు, నామినేషన్ వేయకూడదు, బెదిరింపులు. అసలు మేమైతే ఎంత కష్టం. నేనైతే ప్రతి మండల ఆఫీస్ దగ్గర ఎదురుగా కారులో నించునేదాన్ని. వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళా విత్ డ్రాల్ చేయించటం ఇవన్నీ చాలా జరిగినాయి అమ్మా. అవన్నీ బెదిరించేవాళ్ళు ఫోన్ చేసి, అదే నువ్వు విత్ డ్రా చేసుకో, కొంతమందికి ఏమో మనీ ఇస్తామని, లేదంటే ఏదో ఇంకా ఉంటాయి కదమ్మా ప్రజ చేయటం, ఏవో ఉంటాయి. పాపం ఊర్లో ఉన్నోళ్ళు, వాళ్ళు సామాన్యులు, అందులోని మా జనసేన కార్యకర్తలు కొట్టేస్తాం అవన్నీ ఉంటాయి కామన్ గా. కానీ పాపం వాళ్ళు ముందు ఏంటంటే మనం దొరికితే మనం ఎక్కడన్నా మనల్ని దూరం పెడతారేమో, నామినేషన్ విత్ డ్రాల్ చేయిస్తారేమో బలవంతంగా అని పాపం 3 రోజులు పొలాల్లో దాక్కుని రోజులు ఉన్నాయి. జరిగింది, డెఫినెట్ గా జరిగింది. అది నేనే సాక్ష్యం. నేను ఓడిపోతారనే భయంతో ఇంకా దాడికే ఇంకా అంతే జరిగాయండి. కాకపోతే చాలా వరకు మా జన సైనికులు నిజంగా ఎంపీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళు కానీ జడ్పీటీసీలుగా మేము చాలా గట్టిగా నించోబెట్టాం. ఆ టైంలో పాపం వాళ్ళకి ఉంటది కదా, సామాన్యులు వాళ్ళు పాపం చాలా రాత్రి బాగాలైతే హార్డ్ వర్క్ బాగా గట్టిగా చేసేది. మీరు ఒక మహిళ నైట్ టైం వెళ్ళి ఉండడం అయితే చాలా తక్కువ, అసలు జరగదు. నాకు ఈవెన్ మీరు నమ్ముతారో లేదో ఎలక్షన్ టైంలో గన్ మ్యాన్ కూడా ఇచ్చారు. ఇచ్చారు అంటే ఒక మహిళగా ఇంత గట్టిగా తిరుగుతుంది అని అనుకున్నారు. మేము కూడా సేఫ్టీ చూసుకోవాలా అన్నట్టుగా వచ్చింది. మనకి చాలా వచ్చినాయి బెదిరింపులు అన్ని వచ్చినా కూడా ఎందుకు తట్టుకోవాలమ్మా, తట్టుకోవాలి కనుక ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నా ఫ్యామిలీ నన్ను ఏకంగా నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బతీస్తారేమో, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళ్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అధికారంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు, సో నాకు ఏ సపోర్ట్ ఉండదేమో, ఏకంగా పెద్ద పెద్దోళ్ళకే ఫైనాన్షియల్ గా దెబ్బ అనమాట. ఇలాంటిది ఏదైనా జరుగుతాయని భయమే లేదా మీకు? అసలు అలాంటి సమస్య నాకు లేదండి. ఎందుకంటారా, వాళ్ళు దెబ్బతీసేదా అంతగా మనం చేసే కార్యక్రమాలు కానీ ఫ్రాడ్ కానీ మనకి ఉండదు కదా. కంపెనీస్ కూడా ఏంటంటే మాది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంపెనీ కూడా, అది మా ఓను. మేమేమి ఎవరో ఆపినంత మాత్రాన ఆగేది కాదు. మా కష్టార్జితంతో వెళ్తున్నాం కనుక మాకు ఆ సమస్య లేదు. ఈవెన్ దో మాకు జనరల్గా ఫైనాన్షియల్గా ఏమీ ఇది లేదు కనుక అది పెద్ద నాకు అదైతే ఆలోచించలేదు ఎప్పుడు. ఇంకా ఫ్యామిలీ వైపు వెళ్తారా అనేది కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. జనసేనలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందని జనసేన కార్యకర్తలే కానీ నాయకులు కానీ అనుకుంటున్నారట, నిజమేనా? లేదండి, అది ఖచ్చితంగా
అబద్ధం. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ సార్కి ఎంత గౌరవం ఇవ్వటం కానీ, ఆ మాటకి విలువనివ్వటం కానీ, ఏ విషయంలో అయినా చర్చించుకొని ముందుకెళ్లే పద్ధతి అనేది మాకు తెలుస్తూనే ఉంది. ఆ విషయంలో మాత్రం మేము అసలు ఒప్పుకోం. మేడం, మీరు ఎంత కష్టపడ్డారు, ఒక ఎమ్మెల్యే అయితే అలా చేస్తారా, ఎమ్మెల్యే కాకుండా వర్క్ చేశారు కదా, అడగచ్చో లేదా కానీ మిమ్మల్ని పార్టీలో తొక్కేస్తుంది ఎవరు? ప్లీజ్ అమ్మా, ఇలాంటి మాటలు చెప్తారని ఈ మీడియా వాళ్ళ దగ్గరికి రావాలంటేనే భయం మేము. ఎందుకంటే మాకు తొక్కేయడానికి ఏముంది అక్కడ తొక్కేయడానికి? మరి మీరు ఇంత వర్క్ చేసి మీరెందుకు పార్టీలో, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కరోనా టైంలో, ఎంపీటీసీ జెడ్పీటీసీ టైంలో మళ్ళీ మీకు థ్రెడ్ ఉన్నా సరే పార్టీకి ఇంత కట్టుబడి వర్క్ చేసినప్పుడు మేము అనడంలో తప్పలేదు కదా. అస్సలు తొక్కేయడం అనేది లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని, ఏ నాయకుడు కానీ ఎవరు కానీ, ప్రతి ఒక్కరూ ఎంతవరకు వర్క్ చేస్తున్నారు అనేది ఆయనకు మొత్తం తెలుసు. తొక్కేయడం అంటూ ఏం లేదు. విషయం ఏమైందంటే గుంటూరు జిల్లాలో నాకు తెలిసి ఇన్ఛార్జీలు ఎవరిని ప్రకటించలేదు. ఓకే, ప్రకటించలేదు కనుక నాకు ఇవ్వలేదేమో, కానీ నాకు సాటిస్ఫాక్షన్గా కావాల్సింది ఏంటి, వర్క్ చేయడం. అదైతే మాత్రం నేను ఈవెన్ క్రియాశీలక సభ్యత్వాలు కూడా, ఫస్ట్ క్రియాశీలక సభ్యత్వాలు నేనే దగ్గరుండి ప్రతి గ్రామం తిరిగి, ఆ టైంలో క్రియాశీలక సభ్యత్వం అంటే ఎవరికి అర్థం కాలేదు, ఎవరు చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో కూడా 800 పైనే క్రియాశీలక సభ్యత్వాలు ఫస్ట్ టైం ఇచ్చాను. ప్రతిదీ వర్క్ అయితే చేశాను. ఈవెన్ ప్రతి మీటింగ్కి కూడా నేను ముందుండి మన జనాలను కూడా అంటే అక్కడ మన జనాలకి చెప్పడం, మన జనసేన గురించి మాట్లాడటం, ప్రతిదీ కూడా నేను ముందుండి చేశాను. మహిళలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను పొన్నూరు నియోజకవర్గంలో ఆదుకోవడం జరిగింది. అంటే మీ టాపిక్ గా కాదు, జనసేన పార్టీలోనే అంటే గతంలో ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దగ్గర వరకు జనసేన నాయకులు ఎవరు కానీ ఆయన దాకా రీచ్ అవ్వకుండా ఉండడానికి, ఆయన సేవలు, వాళ్ళ సేవలు వెళ్లకుండా ఆయన దాకా వెళ్ళడానికి కారణం నాదెండ్ల మనోహర్ గారే కారణము. ఆయన ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చేరుకోలేకపోతున్నారు, ఆయనే మెయిన్ పార్టీకి అవుతున్నారు అనేది మాట వినబడుతుంది ఆఫ్ ద రికార్డ్. ఇట్స్ టోటల్లీ రాంగ్ థింగ్ అమ్మా, ఇట్స్ టోటల్లీ రాంగ్. ఎంత కొంత నిజం లేదే రాదు కదా. నేను చెప్తాను వినండి. ఎప్పుడు కూడా మా జనసేన పార్టీలో మనోహర్ గారు అనేది, నాదెండ్ల మనోహర్ గారు అనే ఒక పర్సన్ ఒక పడవకి చుక్కానిలానే మాకు. ఎందుకు అని నేను ఇలా అంటున్నాను ఒక్క మాట, ఇప్పుడున్న పరిస్థితులు కాదు, గెలిచిన తర్వాత కాదు, గెలవక ముందు మేము ఎలా వర్క్ చేసాం మాకన్నా డబల్ త్రిబుల్ వర్క్. ఎక్కడంటే ఇప్పుడు ఏమైనా తుఫాన్ ప్రాంతాల్లోకో గాని, లేదా ఎక్కడైనా ఈ తీర ప్రాంతాల్లో గాని, ప్రతి చోట కూడా మనోహర్ గారు ప్రతి 15 రోజులు అక్కడ తిరగాల్సిన పని లేదు. నాయకులకి అప్పచెప్పొచ్చు, అక్కడ మీరు చేసుకోండి వర్క్, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆయన 15 days కూడా అక్కడే ఉండిపోయి మొత్తం వర్క్ చేస్తూ ఆయన్ని చూసి మేము ఆదర్శంగా చేసామే గాని, నిజంగా జనసేన పార్టీకి మనోహర్ గారు అనే ఒక లీడరు మా అందరికీ ఆదర్శమే అనుకోవాలి. ఇవన్నీ అంటే మనోహర్ గారు పార్టీకి మైనస్ చేయడం, ఆయన ఉన్న వల్ల జనసేనలో ఎవరు ఎదగలేకపోవడం రాంగ్ అయితే డెఫినెట్ గా మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా మనోహర్ గారు మేమంత ప్రయాణం ఈ రోజు ఏ స్థాయికి వెళ్ళిందమ్మా జనసేన. ఇప్పుడు మీరు మనమేమి కథలు చెప్పుకోవట్లేదు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనోహర్ గారు అందరి కృషే కదా అమ్మా ఈ రోజు ఒక జనసేన పార్టీ అనేది ఈ స్థాయి వరకు వెళ్ళిందంటే ప్రతి ఒక్కరి కృషి, దాంతో పాటు మెయిన్ లీడర్ గా ఉన్న మనోహర్ గారు కృషి చాలా ఉందని చెప్పొచ్చు కదా మనం. ఇంకొకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి నామినేటెడ్ పోస్టుల్లో అసమ్మతి, అన్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా అని కూడా బయట నడుస్తుంది, ఇది నిజమే అంటారా? ఈ విషయంలో మా పవన్ కళ్యాణ్ సారే ఒప్పుకోరు. ఎందుకు అంటే మేమందరం కూడా టికెట్స్ ఇవ్వకపోయినా, నా వరకు నేను చెప్తున్నాను, టికెట్ ఇవ్వకపోయినా కూడా ఎప్పుడు బయట మేము ఏది మాట్లాడడం గాని, అసమ్మతి తెలియజేయటం గాని, ఏమైనా మాటలు చెప్పడం గాని, మాకు ఇలా అన్యాయం జరిగింది అనడం గాని, ఎప్పుడు కూడా నేనైతే నా విషయంలో నేను చెప్పగలుగుతాను, ఎక్కడా నేను కనీసం ఏ మీడియా ముందు కూడా రాలేదు. నేను ఒక్క మాట మేడం, జనసేనలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీకి అంటే టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన ప్రతి పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఓకేయడం వల్ల టీడీపీ ఇన్ని సీట్లు అనుకున్నా సరే, అంటే 21 సీట్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా, మరి మిగతా వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకి మరి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి కదా. అంటే ఈ నామినేటెడ్ పోస్ట్ లో సంబంధించి కూడా జనసేనకి బీజేపీ
టీడీపీకి అనేది ఎక్కువ ఉంటుంది అనేది కూడా బయట మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవులని టీడీపీకి ఎక్కువగా ఉన్నప్పుడు మరి నామినేటెడ్ పోస్ట్ లో కూడా మరి ఈక్వాలిటీ ఉండాలి కదా అనేది కొంతమంది జనసేన నాయకులు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు గ్రౌండ్ లో చెప్పిన మాట ఆఫ్ ద రికార్డ్స్ ఇవన్నీ. కాబట్టి నేను అడగాలి, సో మీరు ఇంత వర్క్ చేసినప్పుడు మీకు నామినేటెడ్ పోస్ట్ మీరు ఇంకా సేవ చేస్తున్న దాని మీద మేము అడుగుతాం. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పిన మాట ఒకటే. మొన్న ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో మీరందరికీ కూడా నాయకులకి ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా, న్యాయం చేస్తాం అనే మాట అయితే ఇచ్చారు. మీరు అడగండి, మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన న్యాయం అయితే ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఈవెన్ నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ వేయలేదు అన్నారు కదా మీరు, నాకు ఎంపీ బాలశౌరి గారు మచిలీపట్నంలో అబ్జర్వర్ గా వేశారు ఒక మంచి టీమ్ లో. అంత గౌరవం ఒక మహిళగా తక్కిన టీం అంతా అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళందరినీ వేసిన గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి వేశారంటే ఇంతో అంతో నాకు గౌరవం ఇచ్చారు, నన్ను గుర్తిచ్చారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కదమ్మా. ఇప్పుడు ఆడవాళ్ల రేపుల మీద 2024 ఎన్నికల ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరుగుతున్న వాటి మీద నోరు మెదపడం లేదని వైసీపీ వాళ్ళు ఒక ప్రధాన ఆరోపణగా చూపిస్తున్నారు. అది దీని ఒక మహిళగా, వీర మహిళగా ఎంతవరకు ఒప్పుకుంటారు? నిజమే అన్నట్టుందా? ఖచ్చితంగా కాదు. ఎలా ఉందంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళకి ఏదన్నా ఒక బూచిని చూపిద్దామా అనే రీతిలో ఉన్నారు. వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు జరుగుతున్న రేపులు ఎక్కడెక్కడ జరిగాయి అనేది ఆయన చూపించమనండి. అప్పుడు మేము ప్రతి ఒక్క రేపు మీద ఈ గుంటూరు జిల్లాలోనే మీకు తెలుసు, ఇక్కడ తాడేపల్లిగూడెంలో గాని రేపల్లిలో గాని రైల్వే స్టేషన్ లో ఎంత దారుణంగా జరిగినా ఒక్కరి నోరు మెదపలేదు. ఈ రోజు మనకి రేపులు అనేవి ఎక్కడ కనబడ్డాయి, ఏది కనబడ్డాయి? అసలు ఏదో ఆయన ఊహల్లో పోయి ఇది ఇక్కడ జరిగిందేమో, అది అక్కడ అలా జరిగితే మేమున్నాం కదండి, మేము ముందు వెళ్తాం. అసలు వీర మహిళలుగా అంతవరకు సార్ వరకు వెళ్ళక్కర్లా, మేము ముందు వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అని ఖండించి అసలు తెలుసుకునే రకంగా ఉంటాం కదా మేము. ఓకే, అసలు అలాంటిదైతే లేదు. ఆయన ఇన్ కేస్ ఒకవేళ జరగాలని కాదు, కానీ మన కాలంలో ఏం చెప్పలేదు, జరిగిందే అనుకుందాం. కూటమి ప్రభుత్వం నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆ మహిళలకు న్యాయమే జరగట్లేదు వాళ్ళకి అనుకుందాం. మరి జనసేన తరపున మరి పోరాటానికి సిద్ధం అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా ఎక్కడ ఏది జరిగిన అన్యాయం మహిళల మీద అది మా పవన్ కళ్యాణ్ సారు ఒప్పుకోరు, వేరే మహిళలుగా మేము ఒప్పుకోము. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మహిళల మీద మేము పోరాటానికి అయితే మాత్రం సిద్ధం. అది మీ జనసేనలో నాయకుల వల్లే వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక నాయకుడి వల్లే తేలితే అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు మా నాయకుడే ఒప్పుకోరండి. విషయాన్ని అసలు దాచే పని ఎందుకు ఉంటది? ఎలా ఉంటది? ఎవరికైనా అన్యాయమే. మహిళకి న్యాయం జరగాలంటే అది జనసేన పార్టీలో అన్యాయం జరిగిందా, ఇంకో పార్టీ పరంగా కాదు కదా. మన మహిళని మహిళలుగానే చూస్తాము. వాళ్ళు ఏ పార్టీలోంచి వచ్చారా అనేది మేము ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ మీరు ఒకటి గమనించారో లేదో, వైసీపీ పార్టీ నుంచి ఒక మహిళ వాలంటీర్ గా వచ్చి సార్ దగ్గర తన బాధను వెళ్ళదీసుకున్నప్పుడు వెంటనే తనకు న్యాయం జరగాలని మేము చేయలేదా? మేము అప్పుడు పార్టీని చూడలేదు, మహిళకు అన్యాయం జరిగిందని చూసాం. ఇక్కడ మీ పార్టీలో వస్తే పార్టీకి మైనస్ అవుతుంది కదా, అలా బయటకు రాకుండా ఏమన్నా ఇలా చేస్తారని ఒక డౌట్. ఖచ్చితంగా లేదమ్మా, ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా మహిళలకు అసలు ఎస్పెషల్లీ మా పార్టీలో ఈ రోజు మేము అర్ధరాత్రి అయినా సరే ఇంత స్వతంత్రంగా ఒక మహిళగా ఇన్నేళ్ల నుంచి నేను జర్నీ చేస్తున్నానంటే మా వెనకాల ఉన్న పెద్ద శక్తి మా పవన్ కళ్యాణ్ సార్. ఆయన వల్ల అఫ్ కోర్స్ మీరు అన్నట్టు అందరూ ఒకలా ఉండకపోవచ్చు లీడర్స్. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అనిపించినా పవన్ కళ్యాణ్ సార్ అంటే భయం గాని ఆయన పెట్టిన క్రమశిక్షణలో గాని ఎవ్వరు కూడా తక్కిన లీడర్స్ కూడా మహిళల మీద ఇంకో రకంగా ప్రవర్తించింది అయితే ఇప్పటివరకు మాకు తెలియదు, మా దృష్టిలోకి రాలేదు. మన బాలీవుడ్ నటి జత్వానికి జగన్ ప్రభుత్వం చేసిన క్రూరమైన చర్య అంటే మనం బాగా సోషల్ మీడియా రన్ అయింది. అది జరిగిన అన్యాయం మీద జనసేన మహిళా నాయకురాలుగా మీరు ఎలా స్పందిస్తారు? సాధారణ మహిళా నాయకురాలు. సాధారణ మహిళగా ముందు స్పందిస్తానండి. ఏ మహిళకైనా అలాంటి క్రూరమైన చర్యలు జరిగితే నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పుడు మహిళా లీడర్ గా చెప్పాలంటే మాత్రం ఇలాంటి సహించం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహించము. ఖచ్చితంగా నేను చెప్పాను కదా ముందే మీకు, మా పార్టీ తరపున కానీ ఏ మహిళకు అన్యాయం జరిగినా మేము ముందుంటాం అనే విషయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ సార్, వీళ్ళందరూ తనకి న్యాయం జరిగే దిశగా ఖచ్చితంగా ఇలాంటి చర్యలు మళ్ళీ మున్ముందు జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని నేను చెప్పగలుగుతాను. కాన్ఫిడెంట్? యా, డెఫినెట్ గా. ఇంకొకటి ఏంటంటే అతి త్వరలో కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ జనసేన బయటికి వచ్చేస్తున్నాయని ప్రజలందరూ భావిస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? లేదమ్మా, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా వాళ్ళ స్వార్థాల కోసం కూటమిగా ఏర్పడలేదు. ప్రజల
ప్రజల యొక్క సంక్షేమము ఎప్పుడైతే ఏపీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందో, ఏపీని ఒక స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ తల్లిగా ఉండేది ఒక టైంలో. ఆ అన్నపూర్ణ తల్లి ఈ రోజు ఒక కరువుగా అవుతుంది, ఒక ఇన్నేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది చరిత్ర అని ఒక బాధతో, అంతే తప్పితే ఏదో గెలవాలి మనం ఏదో పొందాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడలేదండి. మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, కూటమి కంటే ఇండిపెండెంట్ గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొచ్చు కదా. ఇండిపెండెంట్ గా ఈ రోజు పోటీ చేసి ఉంటే సేమ్ సిచ్యువేషన్ 19 లో జరిగినట్టు మేము ఓటులు చీల్చుకునే వాళ్ళం. మళ్ళీ అతి క్రూరమైన రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వచ్చేది. ఇప్పటికే ప్రజలు అసలు ఆ థాట్ కూడా ఎవరికి వద్దండి, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ విసిగిపోయారు. ఆయన ఎన్ని నేను ఇది చేశాను, ఈ బటన్ నొక్కానని లాస్ట్ మినిట్ లో ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈవెందో ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని విసిగిపోయారు ప్రజలు. ఇక్కడ ఓట్లు చీలకుండా అంతా ఒక చాటు ఉండేలాగా కూటమి వచ్చింది ఖచ్చితంగా. అంటే ప్రజల సంక్షేమమే ముఖ్య ధ్యేయం. మెయిన్ మూడిటికి కూడా ఉండే ధ్యేయం ఏంటంటే ప్రజల సంక్షేమం అండ్ ఏపీ డెవలప్మెంట్, అభివృద్ధి చెందాలి ఎట్టి పరిస్థితిలో. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇలా సపోర్ట్ చేశారు. తప్పకుండా. ఏంటంటే ఒక మంచి జరగడం కోసం ఒక రాక్షసుడిని, ఇప్పుడు ఒక్క మాట మనకు తెలిసిన స్టోరీయే చెప్పుకుందామంటే, ఒక రాక్షసుడిని సంహరించడానికి ఒకరు సరిపోతారు నిజంగా దేవతలు. కానీ ఒక రాక్షసుడిలో చెడ్డగా ఉండే లక్షణాలు అవి ఒక విపరీత ధోరణిలో ఉంటాయి. దాన్ని అంతమొందించాలంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు ఎందుకు కలిశారు, అందరి ఆయుధాలు ఎందుకు ఇచ్చారు? కాబట్టి అలా కూటమి అనేది అందరం కలిసి ఒక దుష్ట పాలనని సంహరించాలి, దుష్ట పరిపాలనని సమాప్తి చేయాలనే ఉద్దేశమే తప్పితే అక్కడ స్వార్థం ఏం లేదు. అందుకనే మా పవన్ కళ్యాణ్ సార్ ఆయన తల ఒగ్గి 2 అడుగులు కిందకి దిగైనా మా వాళ్ళకి అన్ని సీట్లు రావట్లేదు, కొంతమంది మనస్తాపం చెందుతున్నారు, అయినా కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఒక ఉద్దేశంతో అలాగే మేము అర్థం కూడా చేసుకున్నాము. ఖచ్చితంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసామండి. ఈసారి 19 లో ఓడిపోయి ఇంత జర్నీ చేసాం, 24 లో ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేగా నించుందామని చాలా ఎక్స్పెక్టేషన్. ఎంతన్నా మనం ప్రజల్లో ఉన్నాం కదా, ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే సీట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేసాం. కానీ తప్పలేదు. రాకపోయినా కూడా అర్థం చేసుకున్నాం. ఎవరు ఎన్ని మనకు పక్కన చెప్తున్నా, ఈవెన్ కొన్ని వస్తాయి కదండి వైసీపీ నుంచి, మీకు ఈ టికెట్ ఇవ్వలేదు, మీరు ఇంత కష్టం, ఏం కాదు. మా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం నేను చేస్తాను, మీరు ఫాలో అవ్వండి, ఇది ఒక్కటే ఫాలో అయ్యాము. నేనైతే మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఒక్క మీడియా ముందు కూడా నేను ఎప్పుడు అసంతృప్తిగా అనుకోలే. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా ముందుకెళ్తాం, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు. మరి మొన్న విజయవాడ వరదల మీద కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని ఒప్పుకుంటారు అయితే? లేదు, ఖచ్చితంగా. మీరు ఎలా అసలు ఈ మీడియా వాళ్ళు కనీసం అక్కడ జరుగుతున్న నిజాలన్నా కనుక్కోవాలి కదమ్మా. మీరు అంటున్నారు, ఎందుకంటే ఎవరంటే అపోజిషన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని ఇలా గాని వైసీపీ గాని అంటదా, వైసీపీ అంటుంది కానీ అది నిజంగా వైఫల్యం చెందిందని మీరు ఒక్కటైనా నిరూపించండి. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు తిరిగారు, మా పవన్ కళ్యాణ్ గారు 400 పంచాయతీలకి ఫోటోలకి ఫోజోలు ఇవ్వడానికి కనిపించడానికి అలా దిగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కనిపిస్తున్నారని చూపిస్తున్నారు కదా. ఈ రోజమ్మా ప్రతి సామాన్య జనాలు కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మా లీడర్స్, ప్రతి లీడర్సే కాదండి, మామూలు వీర మహిళ కార్యకర్తలు ప్రతి ఒక్కరు వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు 100 మందికి ఫుడ్ ఏర్పాటు చేసుకోగలిగితే 100 మందికి ఇచ్చి వచ్చారు. అసలు ఇంత భారీ ఎత్తున ప్రతి ఒక్కరు ఫుడ్ కి కష్టపడకుండా లేదా ఇట్లన్నిటికి నిత్యావసర సరుకులకి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చేయటం మాత్రం ఇంత పెద్ద ఎత్తున వచ్చింది. అదేదో పరీక్ష కోసం వచ్చినట్టు అది మీరు గమనించాలి. అంత పెద్ద ఎత్తుగా వచ్చినా కూడా ఇంత చాకచక్యంగా ప్రభుత్వం ఎదుర్కోవడం అనేది మాత్రం, అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రోజు ఎన్ని చావులు ఉండేవో. జగన్మోహన్ రెడ్డి ఎస్, ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎందుకంటే ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, జనరల్ తుఫాన్లు వస్తేనే ఆయన కనీసం ఆ పైన హెలికాప్టర్ లో కూడా తిరిగింది లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉదయం చూస్తే ఉదయం కనిపించేవాళ్ళు, ఇంత లోతు నీళ్ళల్లో కనిపించేవాళ్ళు, ఆ పడవల్లో వెళ్తూ ఉండేవాళ్ళు. అంత దీనిగా చేస్తూ మా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదాన్ని పర్యవేక్షిస్తూ 6 కోట్లు ఇచ్చారంటే ఒక్క నాయకుడిని చూపించండి మీరు. 2 కోట్లు, ఒక కోటి ఏపీకి, 1 కోటి తెలంగాణకి, అలాగే 4 కోట్లు 400 గ్రామాలకి. ఇంత పెద్ద సాయం మీరు రాజకీయ జీవిత చరిత్రలో ఏ నాయకుడు చేశాడని చెప్తే వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వ పరంగా ఎన్నన్నా చేయండి. ఆయన నిజంగా ఇప్పుడున్న ప్రజలకి దేవుడు అండి, నేనైతే చెప్తాను.
పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా. ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా సామెత, మనకి కష్టంలో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేస్తే నువ్వే దేవుడు అని అంటాం కదా. ఖచ్చితంగా కదా. మరి ఆయన దేవుడు కాక ఏమంటాం మేము? అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే దేవుడు అందరికి. ఖచ్చితంగా ఎవరు ఆపదలో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు దేవుడే. అలాంటప్పుడు ఆయన ఇన్ని గ్రామాలకి, ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి హెల్ప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే భగవంతుడు డైరెక్ట్ గా రాలేరు, కొంతమంది రూపంలో వచ్చి హెల్ప్ చేయమని చెబుతుంటారు. అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవిత చరిత్రలో ఉంటూ తన వ్యక్తిగతంగా తను చేయాల్సింది చేస్తూ హీఈస్ ఎ రియల్ లీడర్. అంటే కూటమి ప్రభుత్వం వరదల విషయంలో వైఫల్యమైందన్నమాట కొట్టేయదు. ఖచ్చితంగా, మీరు అందులో ఏ డౌట్ పెట్టుకోలేదు. ఓకే, జనసేన అంటే కాపులు మాత్రమే ఉంటారనేది నిజమా? ఇట్స్ రియల్లీ రాంగ్ థింగ్. అవును కదా, ఎందుకంటే జనసేన అనగానే ఎక్కడికెక్కడ కాపులు ఎక్కువగా, ఇప్పుడు టీడీపీ అనగానే చౌదరీస్, వైసీపీ అనగానే రెడ్డి, ఇప్పుడు జనసేన అనగానే కాపు, మరి వచ్చేస్తుంది కదా, కమ్యూనిటీయే కదా ఆంధ్ర రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిటీ బేస్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడైనా సరే ఎవరెవరికి టికెట్స్ ఇచ్చారు ఏంటి అనేది కనుక్కుంటే ప్రతి ఒక్కరికి సమన్యాయం ఖచ్చితంగా ఉంది. మేము చిన్న చిన్న ప్రతి చోటకి వెళితే, కాకపోతే కాపులు అనేది వాళ్ళు స్వతహాగా వాళ్ళు వచ్చారు ముందుకి, కొన్ని కాపు సంఘాలు వచ్చినాయి. కళ్యాణ్ గారు పుట్టడం, కమ్యూనిటీ అందులో పుట్టడం, ఆయన జనరల్ గా పుట్టడం వల్ల గానీ, దాంతో అభిమానంతో రంగా గారికి ఒకప్పుడు ఇలా జరిగింది, మన క్యాస్ట్ లో ఒక నాయకులు వచ్చారు, నిలబెట్టుకుందామని కాపులు వచ్చి హెల్ప్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అలాంటప్పుడు గ్రేట్ గా వాళ్ళు హెల్ప్ చేశారని చెప్పుకోవడమే కానీ వాళ్ళకని స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది అందరినీ సమానంగా, నేను రెల్లు కులానికి చెందిన పర్సన్ ని, ఏ కులం అయితే ఆ కులానికి చెందిన మనిషిని అని గర్వంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు అంటే రాజకీయ నేత ఎవరైతే అధ్యక్షులుగా ఉంటున్నారో వాళ్ళు ఏ కులం అయితే ఇంకా కులాన్ని ప్రత్యేకత చేస్తారనమాట. అయితే అది ప్రజలు చేస్తున్న విషయం, ఇంకా తప్పదు. అది పవన్ కళ్యాణ్ గారు దానికి లేదు, ఆయన చుట్టూతా వ్యవస్థ చేస్తుంది అంటారు. చుట్టూతా వ్యవస్థ కూడా చేయట్లేదమ్మా. జనాలు జనరల్ గా అనుకునే టాక్ అది. ఈ కుల వ్యవస్థ ఎప్పటి నుంచో ఇట్లా స్ట్రాంగ్ అయిపోవడం వల్ల ఏ నాయకుడు వస్తే ఆ కులం అనేది అది ఇట్స్ రాంగ్ రియల్లీ. పవన్ కళ్యాణ్ గారు అయితే బేసిక్ గా లేదు అలాంటిది, ఆయనకైతే అసలు లేదు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 70 లక్షల మంది పైగా ఉన్న కాపులకి న్యాయం చేయగలుగుతారా లేదు? ఇప్పుడు కాపులది అయితే కాదన్నారు, కానీ ఓసీ క్యాడర్ లో అధికంగా ఉన్న కమ్యూనిటీలో కాపులే మెయిన్. మరి ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారు, కాపులు వద్దు, ఆ కమ్యూనిటీ వద్దన్నా మొన్న ఎలక్షన్ కి కాపులందరూ ఒకటై పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. మరి 70 లక్షల మంది కాపులకి న్యాయం ఏ విధంగా రిజర్వేషన్ పరిధిలో జరుగుతుందో? గతంలో కాపులు రిజర్వేషన్ మీద చంద్రబాబు నాయుడు గారును రాజశేఖర రెడ్డి మీద ఒక అపోహలు అన్ని ఉన్నాయి. మరి ఆ కోణంలో మరి తప్పనిసరి వద్దన్న కమ్యూనిటీ, అదే మన గెలిపించింది కాపులు బాగా ఇన్వాల్వ్ అయ్యారని మాట అనేది బాగా వినబడుతుంది, మొత్తం గ్రూపుల్లో జరిగినది వాస్తవంగా కనబడుతుంది. అలాంటప్పుడు 40 లక్షల మంది కాపులకి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయగలుగుతారా? ఈ రోజు మీరు నిజంగా మీరు అన్నట్టు సపోర్ట్ చేశారు, ప్రజలందరూ సపోర్ట్ చేశారు, ఒక్క కాపు కమ్యూనిటీ అని కాదు. ఈ రోజు మీరు చూస్తే ప్రతి నియోజకవర్గంలో భారీ మెజారిటీ వచ్చింది. భారీ మెజారిటీ వచ్చిందంటే అన్ని కులాలు అన్ని కలిస్తేనే ఈ రోజు అంత మెజారిటీ వచ్చింది. కానీ మీరు అంటున్నారు కనుక కాపులు ఎక్కువ సపోర్ట్ చేశారండి, బయట తెలుస్తుంది మాకని. కాపులనే కాదండి, ఈ రోజు ముస్లిమ్స్ అనే కాదు, ఇంకొకటనే కాదు, అందరికీ కూడా వాళ్ళకున్న పరిధిలో ప్రభుత్వాలు మాట్లాడి, కూటమి ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి జరగాలి మంచి అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ చేస్తారు, దాన్ని జరిగేటట్టు కూడా చూస్తారు అనేది మాత్రం మేము నమ్ముతారు. న్యాయం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. కాపుల ఆరాధ్య దైవం వంగనిమేటి మోహన రంగా గారి మర్డర్ ప్లాన్ లో అప్పటి ప్రభుత్వం హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? ఈవెన్ నాకు ఆ టైంలో నాకు తెలీదు, భావిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మా రాజకీయంలో బయటకు వచ్చిన మాటలు ఒకటి, అవి నాకు పెద్దగా దాని మీద ఎందుకంటే ఐడియా లేదనేది. ఆ టైంలో మేము లేము, బయటకు వచ్చింది మాత్రం ఒక రకంగా ఉండొచ్చు, జరిగింది ఇట్స్ టోటల్లీ నాకు తెలియని విషయాన్ని నేను పెద్దగా దాన్ని ప్రపోజ్ చేయదలుచుకోలేదు. తెలీదు ఎప్పుడో ఇది 2024 నుంచి వచ్చేది ఎప్పుడో 2029. రెడ్డి ఎవరో రాజు ఎవరో తెలియదు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 29కి సింగిల్ గా ఇండివిజువల్ గా పోటీ చేయగలుగుతారని అనుకుంటున్నారా? చేస్తారా? వస్తారా? బయట చేయగలిగే సత్తా ఉన్నా కూడా ఆ రోజు రాజకీయ
నేపథ్యంలో ఏ విధంగా వెళ్తే ప్రజలకు మళ్ళీ కూడా ఒకవేళ కూటమితోనే ఇంకా వెళ్తే డెవలప్మెంట్ ఉండొచ్చు అని అనుకుంటే అలా వెళ్తారు, లేదు ఇంకో రకంగా ఆ రోజున్న సిచ్యువేషన్ బట్టి ఆయన వేసే ప్లాను, ఇందాక చెప్పినట్టు వ్యూహం, అవన్నీ కూడా మళ్ళీ అప్పటికి మాట్లాడుకోవచ్చు. అప్పుడులో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వెళ్తే ప్రజలకి నేను న్యాయం చేయగలుగుతాను అని ఆయన నేపథ్యంలో ఆలోచించి ఆయన తీసుకున్న డెసిషన్ కి మేమందరం ఎప్పటికీ ఆయన వెనక. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మనం డిస్కషన్ లో మాట్లాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు కంప్లీట్ గా గెలిచారు. ఏ 16, 15 వస్తే అపోజిషన్ ఉండదు. 21 సీట్లు కంప్లీట్ గెలిచినప్పుడు మన రాజ్యాంగం బట్టి 18 సీట్లు గెలిచిన వాళ్ళు అపోజిషన్ లో ఉండొచ్చు. అంటే రేపు విడిపోవాలి కూటమి అనేది మాట్లాడట్లా, కానీ ఏమన్నా మార్పులు జరగచ్చు. ఎందుకంటే 2014లో కలిసి పోటీ చేసినప్పుడు 19 కల్లా విడిపోయారు. ఇది రాజకీయాల్లో పెను మార్పులు, మనం ఏం కాలేము. అలా ఉన్నప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి బయటకు ఒకవేళ వచ్చిన అపోజిషన్ లో ఉన్నట్టే కదా. ఈ రోజు ఆయన కలిసింది రాజకీయ పరంగా కలవలేదు, క్షేమం గురించే కలిశారు. ఒకవేళ ప్రజలకి క్షేమం జరగాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ప్రజల సంక్షేమం కోసమే ఆయన కూడా. కాబట్టి ఏదన్నా ఉంటే కలిసి మాట్లాడుకొని కూటమిగా వెళ్తారే తప్పితే నాకు తెలిసి నేను అనుకున్నాను విడిపోవడం అంటే ఐ డోంట్ థింక్ దట్ అండి. ఓకే, మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అయితే నెక్స్ట్ 29కి మీ పార్టీ 175 నియోజకవర్గాల పోటీ చేసేంత దమ్ము అయితే ఏర్పరచుకోగలరా? ఖచ్చితంగా ఏర్పరచుకుంటాం, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాల్లో జనసేన చాలా బలంగా ముందుకెళ్ళింది. అది ఎవరు చెప్పక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను పొన్నూరు నియోజకవర్గంలో నాకు ఇన్ కేస్ మీరు అన్నట్టు ఏది ఇన్ఛార్జ్ గా ఏదన్నా అఫీషియల్ గా లేకపోయినా ప్రతి ఫంక్షన్ కి, ప్రతి అకేషన్ కి, ప్రతి సమావేశానికి పిలవడం అయితే జరుగుతుంది. అప్పుడు నేను చూస్తుంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. పెద్దలు, పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరిలో చేంజ్. సరే, ఒక మాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులుగా ఇప్పుడు సీఎం గా ఉన్నారు. రానున్న రోజుల్లో వారసత్వం పక్కన చూసుకుంటే నారా లోకేష్ గారు కూడా నాకు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ఆ వారసత్వంగా అంటున్నా చూసుకున్న కూటమిగా ఉంటే ఒకవేళ మరి నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. మేము ఆశపడతాం, మేము ఖచ్చితంగా ఆశపడతాం. ఎందుకంటే మా లీడర్ ను కూడా మేము సీఎం గా చూడాలనుకుంటాం. ఇదేమి అత్యాశ కాదు, ఆశపడటం మాత్రం. చంద్రబాబు నాయుడు ఏజెడ్ కు ముందుకు వెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారి కంటే 2 years పెద్దవాళ్ళే అనుకుంటా, లేదా చిన్నవాళ్ళు అనేది గుర్తు రావట్లేదు. అయితే చూసుకుంటే మరి వారసత్వం చూసుకుంటే నారా లోకేష్ గారు ఉన్నారు కదా. వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నామని మా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పేశారు. లేదు, అసలు వారసత్వ రాజకీయం కాదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి విజిబిలిటీ ఎవ్రీథింగ్ ఉంది. అంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడొచ్చు అంటారా? చూస్తాం, ఖచ్చితంగా. డామ్ షూర్ మా పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం గా చూడాలని 1000 కళ్ళతో చూస్తామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి లీడర్ అంటే వాళ్ళకి ఆ ప్రేమ ఉంటది, ఆ ఇష్టం ఉంటది. ఆయన నా స్థాయిలో చూడాలని ఖచ్చితంగా అనుకుంటాం. అసలు మీరు ఆ క్వశ్చనే కరెక్ట్ కాదు. నేను 2 విధాలుగా అయితే అడుగుతా. కూటమిలో ఉన్న సీఎం గా చూడాలనుకుంటున్నారా, విడిగా ఉన్న సీఎం గా చూడాలనుకుంటున్నారా? ఎలా ఉన్నా మేము మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలి. దట్స్ ఇట్, అంతే. ఈ ఎజెండా అయితే ఉంది గట్టిగా, నాకైతే ఉంది. అంటే మీ అందరి డిస్కషన్ లో ఉంటాయి కదా. అందరం కోరుకుంటాం ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఒకవేళ అయితే రాష్ట్రం ఇంకా ఫాస్ట్ గా అభివృద్ధి అవుతుంది అంటారా, లేకపోతే తెలుసుకొని నెమ్మదిగా సలహాదారులను పెట్టుకొని చేసే విధంగా వెళ్తారని అనుకుంటున్నారు? అంటే ఫాస్ట్ గా వెళ్తుందా, స్లోగా వెళ్తుందా, అభివృద్ధి అని కాదండి. అభివృద్ధి అయితే అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అంటే. ఎవరున్నా ఇప్పుడు కూటమి ఉంటే కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎందుకు ఆలోచించి చేస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రితం ప్రభుత్వం చేసిన అవకతవకలు అవన్నిటిని సెట్ చేయడానికే టైం సరిపోవట్లేదు. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలో చూసుకుంటూ వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ఇస్తానని మాట ఇచ్చారు కనుక అవి కూడా చేస్తూ అది కత్తి మీద సాము లాంటిదే. సరే, 2014, 19 ఈ 3 పార్టీల కలయిక వల్లే రాష్ట్రం విడిపోయిన పార్టీ వచ్చిందంటారు. 2019లో ఇది విడిపోవడం వల్లనే వైసీపీకి అవకాశం వెళ్ళిందని కూడా అంటారు. మరి 24లో కూడా ఇలాగే కలిసి ఇప్పుడు పోటీ చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కోణంలో పవన్ కళ్యాణ్ గారు మరి మంచి సపోర్టు ఆయన రావడం వలనే టీడీపీ కూటమి అనేది గెలిచిందంటారా, లేదా చంద్రబాబు నాయుడు వల్లే గెలిచిందంటారా? ఇప్పుడు ఎవరి వల్ల ఎవరు గెలిచారని కాదండి, కలిసి ఉండడం వల్ల అయితే గెలిచారు. ఇప్పుడు ఎవరు ఒంటరిగా ఉన్నా కూడా డౌటే కదా. ఏ ప్రభుత్వానికి సరైన మెజారిటీ రాకపోతే ఆబ్వియస్ గా 2 ఫెయిల్ అయినట్టే.
చేసినట్టే. అంటే ములాఖాత్ టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జైల్లో కలిసిన తర్వాత అంతా రాష్ట్రంలో పెను మార్పులు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం వల్లే రాజకీయాల్లో మార్పులు వచ్చి ఈ రోజు కూటమి విజయానికి బీజేపీ కలవడానికి కారణం మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు అనే మాట అయితే ఖచ్చితంగా మంచిదే కదా. వరకు వాస్తవం అంటారు. అంటే ఒకటి చెప్తాను, మనం రాజకీయంగా ఆయన ఆలోచించకుండా ఒక పర్సన్ ని అన్యాయంగా జైల్లో పెట్టారు, ఆ టైంలో ఒక సపోర్టివ్ గా నించోవడం అనేది ఒక గొప్ప మనస్తత్వంకి నిదర్శనం. దాని నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరిలో కూడా ఒక రెండు, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక అన్నదమ్ముడు వెళ్ళి గొడవ పడిన దానికిను ఇద్దరు ముగ్గురు మన ఇంట్లోంచి వెళ్ళి గొడవ పడిన దానికి బలం చేకూరుతుంది. అలాగే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి దగ్గర చేరేసరికి తక్కిన జనాల్లో కూడా బలం, క్యాడర్ లో బలం రావటం ఆబ్వియస్ గా జరుగుతుంది. ఒక డౌట్, జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ లేదా నాదెండ్ల గారు అంటారు, మరి మెయిన్ పేరు ఎందుకు రావట్లేదు? అసలు పార్టీని నడుపుతూ వెనక నుండి చేస్తుంది నాగబాబు గారు కొనిదెల, ఎందుకు రావటం లేదు? అది ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు ఆయన పేరు బయటికి తీసుకురావటం లేదు? అసలు బయటికి తీసుకురావాల్సిన పని ఏముందండి? ఎప్పుడు పేరు కోసం కాదు, ఆయన ఎప్పుడు చేసుకోవాలి కదా. ఎంత వర్క్ చేస్తారనేది నాగబాబు సార్ నిజంగా ప్రతి ఒక్కరిని సమన్వయించుకొని మాట్లాడతా, ప్రతి ఒక్కరితో మాట్లాడతా, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటా, పార్టీకి ఏం కావాలో ఇప్పుడు ఒక బ్రదర్ గా కాకుండా పార్టీకి నడిపే పెద్దగా అందరికి చాలా ఎందుకు పేరు రావాలంటే ఇప్పుడు మీడియా, ఇప్పుడు మీరు నన్ను కూడా అదే కోసం అడుగుతారు, మీరు ఎందుకు బయటికి రావాలి? అట్లా మీడియా ముందుకు రావాలని ఏం లేదండి. పార్టీ కోసం మనం ఎంత చేస్తున్నాం అనేది మన మనసుకు చెప్పుకోవాలి. జనాలకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. మా అందరికీ తెలుసు నాగబాబు సార్ రాత్రి పగలు కష్టపడతారు. మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు పంపిస్తున్నారు? ప్రతిదానికి ఒక టైం వస్తుంది. అంటే పంపించేది అయితే వాస్తవం, పంపించాలి కదండి. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు, పంపించాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకు ముందే ఎన్నో కేసులు ఉన్నాయి మీకు తెలుసు. దానికి తోడు ఈ 4-5 సంవత్సరాలు ఎన్ని అరాచకాలు జరిగి ఉంటాయో అన్నిటికీ కూడా ఉంటది కదా ఎక్కడో ఒక చోట లెక్క. సో ఖచ్చితంగా ఆయన్ని జైలుకి పంపిస్తేనే బెటర్ అనేది. రెండోసారి ఒక లీడర్ ఎవరైనా రాంగ్ చేయాలి అంటే భయపడాలి. శిక్ష అయితే తప్పదు. శిక్ష పడితేనే కదా మనకి రేపొద్దున ఎన్ని తప్పులు చేసినా నేను లీడర్ గా ఎదుగుతానంటే అర్థం ఏంటండి? మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చినట్టు అంటారు. 2019-24లో నిజంగా గంజాయి డ్రగ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే గట్టిగా రన్నింగ్ అయ్యాయండి. దానికి మేము చాలా చోట్ల కూడా మహిళలుగా చాలా చోట్ల ఈ గంజాయి తీసుకోవటం వల్ల ఒక నిజంగా చెప్పకూడదు కానీ ఒక ఏజ్ తో సంబంధం లేకుండా కూడా కొన్ని అరాచకాలు జరిగినాయి. ఈవెన్ వినుకొండలో మాకు తెలిసి మేము వెళ్ళాం ఒక మహిళ దగ్గరికి. ఆవిడ 75-80 years పర్సన్ లేడీ. ఈ గంజాయి మత్తులో చేసే అరాచకం అలాంటి మహిళను కూడా వదల అఘాయిత్యం జరిగింది, అత్యాచారం చేశారు. అంటే ఇంకా ఆ రోజు ఆయన్ని తెలియదు, వాళ్ళకైతే తెలీదు ఆ గంజాయి అనేది. నిజంగా ఈవెన్ తెలంగాణలో చెప్పుకుంటారండి ఏపీలో గంజాయి ఎక్కువ అంట కదా అని చెప్పుకొని, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని నిర్మూలించే దిశగా మీరు నమ్ముతారో లేదో వచ్చిన ఫస్ట్ డేనో సెకండ్ డేనో నాదెండ్ల మనోహర్ గారు గంజాయి బ్యాచ్ మొత్తం ఎన్నో టన్నుల గంజాయిని పట్టుకోవడం జరిగింది ఇక్కడ తెనాలి దగ్గరలో. ప్రతి ఒక్కరం కూడా మేము మా జనసేన తరపున ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాం ఇలాంటి అరాచకాలను అరికట్టడానికి. అసలు మహిళల మీద 2019-24లో అసలు అరాచకాలే అంత జరగలేదు, కానీ దీన్ని టీడీపీ వాళ్ళు చూస్తుంటే జనసేన కానీ దాన్ని ఎక్కువ భూతద్దంలో చూపించి మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు జరిగినాయి, బీసీల మీద ఎక్కువ జరిగినాయని చూపించారనేది అంటారు. అసలు ఇది ఎంత వరకు నిజంగా అత్యాచారాలు ఒక మహిళగా నిజంగా జరిగినాయి అంటారా, జరగలేదంటారా? నేను చెప్పే పని లేదమ్మా. మీడియా పరంగా మీకే తెలుసు. ప్రతి చోట మీరు ఉండొచ్చు. తాడేపల్లిగూడెంలో ఇక్కడ తాడేపల్లిలో ఒక వికలాంగురాలు మీద ఎంత అత్యాచారం. ఆయన ప్యాలెస్ పక్కనే కనీసం వచ్చి ఎప్పుడైనా నేను శిక్షిస్తాను, ఆ నేరస్తుడిని పట్టుకుంటామని ఒక భరోసా ఒక మహిళలకు ఇచ్చారు ఆయన. ఒక హోమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడిందా? రేపల్లిలో జరిగిన రైల్వే స్టేషన్ లో ఒక నిండు గర్భిణి ఉన్న మహిళ మీద అత్యాచారం జరిగితే ఏం మాట్లాడిందమ్మా హోమ్ మినిస్టర్ ఆ రోజు? కానేటి వనిత, మీకు గుర్తు చేస్తున్నాను మళ్ళీ. ఆవిడ ఏం మాట్లాడింది? వాళ్ళు ఏదో అత్యాచారం చేయాలని రాలా, ఏదో దొంగతనం చేయడానికి వచ్చి అలా చేశారని. అది ఎంత. దాంతో పాటు ఇంకో మాట ఏం మాట్లాడింది? ఇలా మహిళల మీద అత్యాచారం జరగటంలో వాళ్ళ తల్లి పాత్ర కూడా ఉంటది, ఆవిడే సరిగ్గా ఆవిడ బయటకు వచ్చి చూసుకుంటదా? అసలు ఏం మాట్లాడుతున్నా? వాళ్ళకి ఏమన్నా స్క్రిప్ట్ కూడా సరిగ్గా రాసిచ్చిన వాళ్ళు లేరా అనేది నిజంగా భలే దయనీయ స్థితి. తగ్గట్టుగా అసలు ఎక్కడ ఒక మాట లేదు. అసలు ఆ తర్వాత నుంచి ఆవిడ ఇంకా కనిపించలేదు. మాకు హోమ్ మినిస్టర్ అనేది తెలియలేదు. అంటే ఇక్కడ మద్యం ఏరులై పారింది, ఎంతో మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అని అంటారు. అసలు నిజంగా అంత అరాచకమైన
మద్యం అనేది వచ్చిందా నిజంగానే? మద్యం వాటి బ్రాండ్స్ గాని వాటి పేర్లు గాని వింటుంటేనే ఒక వింతగా అంటే చాలా చీప్ లిక్కర్ వేసి దాని మీద ఎక్కువ సంపాదించాలి ఆర్జించాలి అనే ఒక దీంతో పాపం ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఒక పక్కన పెట్టేసి ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు 2019-24 మధ్యలో ఉన్న వైసీపీ పరిపాలనకి ఈ 100 రోజుల కూటమి పరిపాలనకి తేడా చెప్పండి. ఖచ్చితంగా చెప్తానమ్మా. ఎందుకంటే ఈ రోజు ప్రతి మహిళ కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎంతో కొంత ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు వైసీపీలో ఉన్న మేము వైసీపీ అని చెప్పుకుని వాళ్ళే దొండగలుగా తయారయ్యేవాళ్ళు. వీళ్ళు ఈ పార్టీ వాళ్ళ అని చెప్పి వాళ్ళ మీద అరాచకం చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు. ప్రతిదీ మాకు ఎప్పుడు సేఫ్టీ అనిపించలేదు మేము వైసీపీ పాలనలో ఉన్నన్నాళ్ళు. ఎందుకంటే అక్కడ అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వాటిని ఖండించలేని సీఎం ఉండి వాటిని అరికట్టలేని సీఎం ఉన్నప్పుడు ఏ సామాన్య మహిళ కూడా ఒక సిస్టర్ గా ఒక భార్యగా ఎవ్వరం కూడా బయటికి వెళ్ళి తిరిగి వస్తామా లేదా అన్న స్టేజ్ లో ఉన్నాం ఆ టైంలో. ఈ రోజు మహిళగా నేనేంటంటే ఖచ్చితంగా ప్రతి చోట కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గానీ తక్కిన డిపార్ట్మెంట్స్ గానీ ప్రతి ఒక్కటి కూడా అలర్ట్ చేశారు. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోకి వచ్చామనేసరికి ప్రతి ఒక్కరు సెటరేట్ అయ్యారు. బాగుంది. ఇప్పుడు బాగుంది, వెళ్తుంది. ఇంకా కూడా ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ముందున్న అవకతవకల్ని కాస్త సర్ది చేసుకోవడంతోనే సరిపోతుంది. అంత అవకతవకలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా సర్దుబాటే జరుగుతుంది కానీ పరిపాలన దాంతో పాటు మీరు చూసారు కదా ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేశారు 1st తారీఖుకి నేను మీకు పెన్షన్ ఇస్తాననేది. ప్రతి ఒక్క గ్రామంలో జరిగింది అది వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీటిని సరిదిద్దుకుంటూ పరిపాలన చేయడం అనేది మామూలు విషయం. అధికారులందరినీ చేంజ్ చేయడం కూడా చాలా టైం పట్టిందంట. అసలు పడుతుంది, ఇంకా కూడా పడుతుంది, ఇంకా కూడా చేంజ్ చేయాలి. డ్యామేజ్ అయింది గ్రౌండ్ లో, చాలా డ్యామేజ్. అధికారులు కూడా అలా చేసేసారు. మరి ఇక పైన యథా రాజా తదా ప్రజ అన్నట్టు అధికారులకి కూడా ఒక నియమాలు ఏమి లేకుండా. మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానం అనుకోవచ్చు, ఆయన సిద్ధాంతాలని తీసుకుని ఒక వారసత్వం అనొచ్చు. అసెంబ్లీలో గతంలో పవన్ కళ్యాణ్ గారిని పార్లమెంట్ అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో అన్నప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి దాటారు. ఇలాంటి వాటికి అన్న వాళ్ళకి మీ స్పందన ఏంటి? మీరు కౌంటర్ అలా ఇవ్వబోతున్నారు? అసలు అలాంటి వాళ్ళకి వాళ్ళ జీవితం ఇప్పుడు ఏమవుతుందో తెలీదు. అలాంటి రోజా ఈ రోజు కనీసం ఎక్కడన్నా కనిపిస్తుందా? ఊరు పొలిమేరల్లో కూడా రాలేకపోతుంది. అసెంబ్లీ గేట్ వరకు మా పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరు డైలాగ్ వేశారండి, ఆయన టచ్ చేసి రానక్కర్లా గేట్ తన్నుకుని వస్తారని చెప్పి సినిమా డైలాగ్ లాగా. అట్లనే ఈ రోజు ఆయన ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తే వీళ్ళు ఎక్కడ పొలిమేరల్లో కూడా ఏ ప్రాంతంలో కూడా రోజా లాంటి ఒక చెప్పుకోవడానికే ఒక మహిళ అని చెప్పుకోవడానికే మాకందరికి కూడా నిజంగా సిగ్గుచేటండి. అలాంటి మహిళలు ఉన్నందుకు మాకు రాజకీయాల్లో అలాంటి మహిళ ఈ రోజు ఎక్కడైనా ఒక్కసారి కనిపిస్తుందేమో రమ్మనండి, మేము చూపిస్తాం. గేట్ తోసుకొని వెళ్తామో తన్నుకొని వెళ్తామో టచ్ చేసి వెళ్తామో. అది ఒక్కసారి మాతో ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు మాట్లాడమనండి. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతటా దేశం అంతటా అభిమానులు ఎంత మందిని గుర్తు పెట్టుకోవాలంటే అన్నది తెలియదు. వన్ టైం అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ద్వారా నాకు హైదరాబాద్ ద్వారా తెలిసింది, పార్వతి అని పార్వతి గారు అని చెప్పి మిమ్మల్ని దూరం నుంచి కూడా దేనికో పిలిచారట మిమ్మల్ని. అది నేను వాస్తవేనా? ఖచ్చితంగా అండి. ఒక హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను మా అమ్మాయి ఏంటంటే తను ఏదో కాస్త డబ్బులు దాచి అది డొనేషన్ గా ఇవ్వాలి పవన్ కళ్యాణ్ సార్ అని ఎప్పుడు అంటుండేది. తను దాచిన డబ్బులో తను ఏదో ఎగ్జామ్ ఉండి రాలేకపోతే నేను తీసుకెళ్లి డొనేషన్ గా ఎంతో కొంత ఇచ్చాను పవన్ కళ్యాణ్ సార్ కి. అప్పుడు షూటింగ్ లో ఉన్నారు. సరే ఒకసారి వెళ్ళాను. ఎంత ఇచ్చారు అనేది అవన్నీ కాదులేండి, జనరల్ గా ఇచ్చాను. తను పాపం దాచుకుంది, పాప దాచుకొని నేను నా వంతుగా ఇవ్వాలి సార్ అందరికి చేస్తున్నారని చెప్పినప్పుడు సరే తను వచ్చే టైం కోసం అంటే సడన్ గా నాకు అపాయింట్మెంట్ దొరికింది. సో తను ఎగ్జామ్ లో ఉందని రాలేకపోయింది. సో నేను వెళ్ళాను సార్ని కలవటానికి. ఆ రోజు షూటింగ్ లో ఉంటే చెక్ ఇచ్చాను. ఇచ్చి కాసేపు మాట్లాడిన తర్వాత నేను మనసులో అనుకుంటున్నాను, ఇంతమంది ఉంటాం మేము, ఇంత వేల మంది మహిళలం, ఇంతమంది సార్కి అసలు మనం గుర్తుంటామా, మన పేరు గుర్తుంటుందా? నిజంగా ఇది మీరు భలే అడిగారు. నేను అనుకున్నాను, కానీ నేను అది ఇచ్చేసి మాట్లాడి స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాను. కొంత దూరం వెళ్ళేసరికి పార్వతి గారు అని పిలిచారు. పిలవంగానే నేను అసలు నిజంగా నన్నేనా? అందరూ కూడా వెనక్కి తిరిగి చూశారు. నిజంగా నన్నేనా నేనేనా అని కాసేపు అటు ఇటు
తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట. అంటే ఆయన మెమరీ కానీ, ఆయన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసే పద్ధతి కానీ, ఒక లీడర్ని గుర్తు పెట్టుకునే పద్ధతి కానీ, వీళ్ళు మన పార్టీ కోసం ఎప్పుడు వస్తున్నారనే విషయం కానీ నిజంగా అది మనం వివరించలేమండి. మనం వివరించలేము దాన్ని నిజంగా. ఈవెన్ ఎవరం కూడా మా దగ్గర ఒక కొంత పరిధిలో ఉన్నోళ్ళనే మర్చిపోతూ ఉంటాము. అలాంటిది ఆ తర్వాత కూడా నాకు 2-3 సార్లు మేము మా మహిళలందరికీ ఒకరోజు పరిచయం చేసుకుంటున్నారు. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చి, అందులో నేను కూడా ఉన్నా. నా పేరంటే నువ్వు తెలుసు కదమ్మా, కూర్చోండి. అలా మనల్ని అంత గుర్తు పెట్టుకునే అలాంటి నాయకులు ఉండటం నిజంగా నాకు చెప్పలేమండి. అలాంటి అది చెప్పలేని, ఒక వివరించలేని ఇది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకుల, దేశ నాయకుల, ఇప్పుడు నా నుంచి అభిమానం అంటున్నారు కదా, నాకు ఇక్కడతో ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్నేషనల్ నాయకులు. ఇంటర్నేషనల్ ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి చోట అభిమానులు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఇంకో చోటకి వెళ్ళండి, ఆయన ఎక్కడన్నా నించుంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఇక్కడికైనా అభిమానులు అంతే. మరి మీరు ఇంకా దేశం వరకే ఉన్నారు. ఆయన ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా ఆయనకి ఏంటండి, ప్రతి ఎన్ఆర్ఐ ఎంత సపోర్ట్ చేశారు ఎలక్షన్స్ లో, ఎంత వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు రావటం అయితే ఏంది, ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఏమి వచ్చి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకై వాళ్ళు చేసింది. ఇంటర్నేషనల్ నాయకులే మరి ఖచ్చితంగా. సరే, మీరు ఇంటర్నేషనల్ నాయకులు అనకండి, పేరు ఏంటైతే అనను. పవన్ కళ్యాణ్ గారికి వెనక రాజకీయంగా ఎవరైనా కుట్ర చేసి ఏదైనా చెయ్యాలనే విధంగా వెళ్తే మీ జన సైనికుల నాయకుల రియాక్షన్ ఏంటి? మేము మా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత కూడా ఈగ వాళ్ళనివ్వం. ఈ రోజు ఆయనకి ఏది జరిగినా కూడా మేమందరం ఒక పెద్ద ఉప్పెనలాగా, ఒక పెద్ద అగ్నిపర్వతమే బదులవుద్ది అనుకోండి. ఆయన మీద కుట్ర జరిగినా, ఆయనకి ఈగ వాలినా మాకు ఒక దైవంతో సమానం రియల్లీ. ఎందుకంటే ఒక లీడర్ వేరండి, ఒక మంచి అసలు వర్ణించలేని ఆ లీడర్ తను మేము దగ్గరుండి చూసాం. ఇంతమంది ప్రజలకు మంచి చేస్తున్న లీడర్ కి ఎవరైనా అన్యాయం చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం, ఎలా ఊరుకుంటాం? ఒక ఉప్పెనలా జన సైనికులం, వీర మహిళలు అందరం కూడా ఎదురొడ్డుతామని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు ఒక ఫౌండేషన్ ఉంది, దాని ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నాను విన్నా. ఆ ఫౌండేషన్ పేరేంటి, అది నిజమేనా? నిజమే అండి. మీ దగ్గరకు వచ్చే ముందు ఒకరి ద్వారా తెలిసింది. నిజమే. ఎప్పటికి అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ సేవ చేయాలనే దాంట్లో ఒక పర్సన్ ఏమన్నారంటే, నీకు సేవ చేయాలని ఉందమ్మా, నేను ఈ రాజకీయాలకు రాకముందు చేయాలని ఉంది, బానే ఉంది. ఇప్పుడు ఒకరికి ఒక గ్రామం ఉంది, నువ్వు ఒక 2-3 ఏది వేసవి కాలంలో ఒక ట్యాంక్స్ పంపించావు అనుకుందాం, ట్యాంకుల వరకు పంపించగలుగుతావు మంచినీళ్ళ సరఫరాకి. అదే నువ్వు ఒక అధికారంలో ఉండి ఒక లీడర్ గా ఉంటే, ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు అనుకుందాం, ఒక నియోజకవర్గానికి అక్కడ శాశ్వతంగా మంచినీటి సరఫరా ఏదైనా ఆలోచించి చేయగలుగుతావు కదా. ఇప్పుడు 10 మందికి అందేది 1000 మందికి నువ్వు అందించగలుగుతావు ఒక అధికారంలో ఉంటే అనే ఒక మంచి మాట నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు. దాని నుంచి నేను రాజకీయం వైపు వెళ్తే ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు అనే రకంగా వచ్చాము. ఫౌండేషన్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది, బట్ నేను ఎక్కువగా ఫౌండేషన్ ద్వారా ఇంకా స్టార్ట్ చేస్తా, ఇంకా పెద్ద స్థాయిలోనే చేయాలి. అది నాకు ఒక కళ ఖచ్చితంగా. అంటే మీకు ఏదైనా పెద్ద నామినేటెడ్ పోస్ట్ కనుక వస్తే కనుక ఇంతకంటే మీ పోస్ట్ ని బట్టి హోదాలు చేయగల ప్రజాసేవలకు దిగుతారు. ఉన్న కన్నా పరిధి కన్నా ఎక్కువే చేయాలనే ఉద్దేశమే అమ్మా. ఎందుకంటే నాకు వేరే బాధ్యతలు ఏదో నా ఇంటికి పెట్టేసుకోవాలి, మా పిల్లలు సెట్, నాకు అవసరం లేదు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఏదో రాజకీయ నాయకుల్లాగా ఇక్కడ దాచుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి, ఏం లేదు. కాబట్టి ఫుల్ ప్లెజర్డ్ గా మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా నాకున్న పరిధిలో కన్నా కూడా ఎక్కువ చేయాలనే ఆశతోనే వచ్చాను ఈ రాజకీయాల్లోకి. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నట్టుగా ఒక మహిళ గొప్పవాళ్ళం ఎప్పుడు కాకపోయినా సరే ఆ సిద్ధాంతాలు, వెళ్ళే విధానాలు, మాటలు ఆయన అవపోసుకొని మీరు మాట్లాడే విధంగా ఇప్పుడున్న టోటల్ ఇంటర్వ్యూలో నాకు కనిపిస్తుంది. అదే నేను ఎన్నో విధాలుగా వెళ్తున్నాను, అందుకు అనాల్సి వస్తుంది. సిద్ధాంతాలు ఆయనకి దగ్గరగా ఉన్నాయి. అది ఏంటంటే మనం తెచ్చిపెట్టుకునే సిద్ధాంతాలు అయితే అవి సగంలో పోతాయి. కానీ అది ఫస్ట్ నుంచి నాలో ఈ రోజు పదవిలో ఉన్నా, పదవి లేకపోయినా, ఏదైనా ఉన్నా ఇస్తే ఇంకా ఎక్కువ మందికి చేయగలుగుతాం. మీరు అన్నట్టు ఒక అధికారంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ వెళ్ళింది అనుకోండి, అక్కడ వర్క్ జరుగుతుంది. అదే మనం సామాన్యంగా ఫోన్ చేస్తే జరగదు. కాబట్టి ఉంటే ఎక్కువ మందికి న్యాయం చేయగలుగుతాను, నాలాంటి పర్సన్ ని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను పవన్ కళ్యాణ్ గారి బాటలో అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. హామీ ఇచ్చారా మీకు నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనే విధంగా? ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకు ముందు 19లో ఎవరైతే కంటెస్ట్ చేసి ఓడిపోయి మాతోనే జర్నీ చేసి ఈ
ఈరోజు సీట్ ఇవ్వకపోయినా కూడా మాతో ఓపిక్గా నాకు మచిలీపట్నంలో ఎంపీ గారికి ఎప్పుడైతే అబ్జర్వర్ గా వేసారో ఒక గుర్తించినట్టే ఒక మహిళగా నాకు అక్కడ మీరు తెలుసుకోండి. పెడనాని అంటే మేము 7 టీం వేసారు. 7 టీంలో మేము మాకు ఈజీగా ఉంటదని ఒక్కొక్క నియోజకవర్గం ఎంచుకున్నాం. పెడన నియోజకవర్గం నేను వెళ్ళే టైంకి చాలా గందరగోళంగా ఒక్కొక్క మండలంలో 4 గ్రూప్స్ అంటే వాళ్ళకి సమన్వయం కుదరక ఒక 1 మంత్ కంటిన్యూస్ నేను అక్కడ ఉండిపోయాను. ఒక మహిళగా నేను పిల్లల్ని ఫ్యామిలీని ప్రతి బాధ్యతను వదిలేసుకొని 1.5 మంత్ కంటిన్యూస్ అక్కడ ఉండిపోయాను. మొత్తం సెట్ అవటమే కాదు, మీరు కనుక్కుంటే నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేడం మీరు మాకు కావాలనే విధంగా అంత మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాను పెడనాలో. అంటే మీకు నామినేటెడ్ పోస్ట్ అక్కడ ఇస్తే బాగుండేవు. అలా ఏం లేదమ్మా, ఎక్కడ ఇచ్చినా కళ్యాణ్ గారు ఏ బాధ్యత ఇస్తే, పవన్ కళ్యాణ్ సార్ ఏ బాధ్యత ఇస్తే అది మాత్రం నేను 100% దాన్ని నిర్వర్తిస్తానని మాత్రం తెలియజేసుకుంటున్నాను మీ మీడియా పరంగా. ఖచ్చితంగా మేడం. నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ మాత్రం మీకు నామినేటెడ్ పోస్ట్ వచ్చిన నేను వచ్చి మిమ్మల్ని చేస్తే ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మీరు ఆ పోస్ట్ ద్వారా ఏమేమి చేయాలనుకున్నారు ఏంటి అన్నది మీ షెడ్యూల్ ప్రకారం అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. ఖచ్చితంగా విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అసలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే జనసేనలో మహిళలు ఇంతగా అంటే మాట్లాడతారు కానీ ప్రతిదీ నేను ఎంత మాట్లాడిన దానికి అన్నిటికీ చాలా సానుకూలంగా స్పందించారు. ఎవరిని మాట అనివ్వలేదు, ఎన్నో గాసిప్స్ కి సమాధానం ఇచ్చారు. మీకు నామినేటెడ్ పోస్ట్ ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రం నాకు చాలా, నేను 100% అయిన కానీ 90% నాకు కంప్లీట్ గా ఉంది. చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేడం, జనసేన వీర మహిళ అనగానే ఎందుకు పెట్టారైతే నాకు తెలియదు. మరి మీకు పై అధికారులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ద్వారా దృష్టికి వెళ్ళిందో లేదు, కానీ నేషనల్ కిక్ బాక్సింగ్ సంబంధించి మీరు అవార్డు గ్రహీత అయ్యారట. మరి జనసేన మహిళల దాంట్లో నిజంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే కిక్ గట్టిగా కొడతారేమో, నిజంగా అది వాస్తవమేనో? ఎందుకు ఆయన దృష్టికి వెళ్ళలేదు? ఎందుకు ఆయన దృష్టికి వెళ్ళింది లేదు నేను చెప్పలేను, కానీ ఆయన నుంచి ఎందుకు పిలుపు రాలేదు? నిజానికి మీరు నాకు నిజంగా గర్వపడుతున్నానమ్మా. ఎందుకంటే ఈ ఏజ్ లో అంటే ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే అని ప్రతి ఒక్కరు చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను, కానీ ఏదన్నా చేయాలి, ఎప్పుడు మహిళలు ఒకే వేలో కాకుండా అన్నట్టు ఎప్పటి నుంచో ఒక 1 year నుంచి అలా ఒకసారి ఈ ఎలక్షన్ ఈ మూమెంట్ లోనే 1 day వెళ్ళి స్టేట్ లో గెలిచాను. విశాఖపట్నంలో స్టేట్ అయితే స్టేట్ లో గెలిచాను. అది ఫామ్ లో ఉంటాయి అన్నమాట. ఈ కిక్ బాక్సింగ్ అంటే వెపన్ తో చేయొచ్చు, జనరల్ గా చేయొచ్చు. మాస్టర్స్ లోకి వస్తాం మేము మా ఏజ్ బట్టి. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడ మీరు ఈ ఏజ్ లో ఈ స్టేజ్ మీద నించోవటమే అసలు మాకు చాలా వింతండి. అక్కడ ఉన్న అంటే మేము నేషనల్ కి వెళ్ళాము. నేషనల్ లో ప్రతి స్టేట్ నుంచి వచ్చారు, ప్రతి స్టేట్ నుంచి ఈ క్రీడాకారులు వచ్చారు, ప్రతి స్టేట్ నుంచి పెద్ద పెద్దోళ్ళు వచ్చి అప్రిషియేట్ చేశారు. ఆ టైంలో పిల్లలు ఉంటారు కదా ఈ కిక్ బాక్సింగ్ కి, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చి ఆంటీ మీతో మేము ఒక ఫోటో తీసుకొని మా మమ్మీకి చూపిస్తాం, ఇలా ఉండాలి మీ ఇన్స్పిరేషన్. మేము ఆ రోజు ఆ డ్రెస్సులతో వాటితో 2 నేను సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాను. మరి ఒక జనసేన పార్టీలోనే ఎక్కడి నుంచో ప్రతిభ పొంది అంటే పార్టీ కట్టుబడి ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు తెలిసినప్పుడు ఒక పార్టీకి ఎంత కట్టుబడి ఉండి వర్క్ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఎన్నో ప్రజాసేవలు చేసిన మీరు మరి ఇందులో కూడా వెళ్ళారంటే ఎంత మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి నుంచి పిలుపు రాలేదు ఆయన నుంచి? మీకు ఖచ్చితంగా వస్తుందండి. అసలు తెలుసా ఆయనకి? అంటే ఇంకా తెలిసిందో లేదో తెలీదు. నేను పార్టీ పెద్దల వరకు అయితే తెలుసు. మనోహర్ సార్కి చూపించాను, హరిప్రసాద్ సార్కి చూపించాను. మన పార్టీ పెద్దలకు తెలుసు, సార్ కూడా తెలుస్తుంది. కాకపోతే ఆ తర్వాత ఫ్లడ్స్ ఈ 1 month బ్యాకే జరిగింది. ప్లస్ చాలా బిజీ అన్నిట్లో. ఖచ్చితంగా ఆయన అన్ని ఇప్పుడు నేను గుర్తున్నానా లేదంటేనే పిలిచిన పర్సన్. ఈ విషయం తెలిసింది అంటే వెంటనే పిలుపు వస్తుంది. వేరే మహిళలు అంటే ఆయనకి చాలా ఒక మంచి అభిప్రాయం, మంచి అసలు అభిమానం. మా అందరినీ ఇంత తీసుకొచ్చిన ఆయన నిజంగా మా వీర మహిళలందరి తరపున మేము అసలు ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. మీరు అన్నట్టు ఈ నేషనల్ విషయం నేను సార్ వరకు తీసుకెళ్లాలనేది నాకు కోరికుంటది. ఆబ్వియస్ గా ఆయన చేతుల మీదుగా మళ్ళా ఆ సిల్వర్ మెడల్స్ నాకు తీసుకునేది నాకు ఎంతో గర్వంగా ఉంటది. ఖచ్చితంగా. నేను ఇంకొక విషయం మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడు కూడా నేను అంటే సాయిబాబాకి ఒక సాంగ్ పాడాను నేను ఒక ఆల్బమ్ లో.
నేను బాలసుబ్రహ్మణ్యం గారితో పాడాను. గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడాను. బట్ అప్పుడు ఆ టైంలో నాకు చాలా మంది అడిగారు, మీరు సినిమాకి పాడతారా అది ఇదని. అక్కడ చుట్టుపక్కల అందరూ కొంతమంది అడిగినా నేను అసలు ఎప్పుడు ఎవ్వరికీ పాడను, ఏదో దేవుడికి మాత్రం పాడాను, ఇది ఇంతే. నేను ఎక్కడ స్టేజ్ల మీద పాడటం కానీ ఏది ఉండదు అసలు. ఒక్క దాంతోనే అదృష్టం అనుకోవచ్చు, ఒక పాటే. కానీ నేను ఇప్పుడు మీ మీడియా పరంగా మీరు కూడా నా మనసులో దగ్గరగా అయ్యి అన్ని విషయాలు నాకు తెలియకుండానే రాబట్టుకున్నారు కనుక నేను మీకు చెప్తున్నాను. బాబా గారికి పాడాను, తర్వాత అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారికి పాడతారు. చూద్దాం. ఈ మెడల్ సంబంధించి వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ సంబంధించింది ఒకటే పిలుపు వస్తుందేమో, వెళ్తారేమో, ఆ తర్వాత పాడొచ్చు. మరి ఎన్నెన్ని పరిస్థితులు కానీ మీకు ఏదైనా పోస్ట్ తర్వాత కానీ ఏమేమి మార్పులు జోడు చేసుకుంటే మీ ఎవ్రీ మూమెంట్ అయితే మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.